విశ్వాసులుగా మేం పరలోకంలోనే ఉండిపోతామండి. శాశ్వత కాలం మేం పరలోకంలోనే నివసిస్తామండి. మేము మరణించినటువంటి క్షణం మొదలు యుగ యుగాలు కూడా మేము ఉండేటువంటిది పరలోకమేనండి అనేది పెద్ద అబద్ధం. మళ్ళీ చెప్తున్నాను, మనం శాశ్వత కాలము యుగ యుగాలు ఉండబోయేది పరలోకం కాదు. హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ఆఖరి విషయాలు లేదంటే రాయబడినటువంటి ఆఖరి సందర్భాల మీద మనం పరిశీలన చేయడానికి దేవుడు అద్భుతమైనటువంటి కృపా సహాయాన్ని మనందరికి కూడా అనుగ్రహించారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రకటన గ్రంథానికి సంబంధించిన ధ్యానాల్లో మన చివరి భాగానికి వచ్చేసాం. ఇంక దీని తర్వాత ప్రకటన గ్రంథం అంటూ కూడా ఏమీ లేదు. అయితే 5 నెలల్లో పూర్తి చేసుకోవడంలో గొప్పతనం ఏమీ లేదు. ఇంచుమించుగా సంవత్సరం అయినా సరే సమయం పడుతుంది. అయితే అంత సమయాన్ని ఈ సమయంలో వెచ్చించడం అనేటువంటిది కూడా నాకు ప్రేరేపణలో లేదు కనుక ఒక 5 నెలల్లో అయితే పూర్తి చేసుకోవడానికి దేవుడు అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందించాడు. ప్రకటన గ్రంథాన్ని ముగించేసుకుంటున్నాము అని అంటే ఎంతమందికి దిగులుగా ఎంతమందికి బాధగా అయితే ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా బాధగా ఉంది. అయితే ముగించేసుకుంటున్నాము అనేటువంటి మాట కూడా పలకడం సరైంది కాదు. ఈ ధ్యానముల అనంతరం మళ్ళీ ప్రకటన గ్రంథాన్నే మళ్ళీ ధ్యానించబోతూ ఉంటాం. అంటే మొదట నుంచి కొన్ని వచనాల్ని కేంద్రంగా చేసుకుని చాలా విషయాలు అయితే మాట్లాడుకోబోతూ ఉంటాం. మా అమ్మగారు కూడా ఒక మాట అన్నారు. ఏమని అన్నారంటే, నువ్వు జీవితాంతము కూడా ప్రకటన గ్రంథాన్నే బోధించబోవు అన్నట్టుగా కూడా ఆవిడ ఒక సలహా అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రకటన గ్రంథమే కాదు కానీ అన్ని గ్రంథాల మీద, బైబిల్ అంతటి మీద కూడా దేవుడు తన ఉన్నతమైన కృపను బట్టి చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించాడు కనుక అన్నిటినీ కూడా పరిశీలించాలి. వాటితో పాటుగా దీనిని కూడా ఖచ్చితంగా పరిశీలించవలసినటువంటి అవసరత అయితే ఉందని నేనైతే చెప్తున్నాను. ఎందుకో తెలియదు, ఆసక్తి, ఆ ప్రేమ, ఆశ దేవుడు పెట్టాడేమో అని అనుకుంటాను. ఎందుకంటే చాలాసార్లు చెప్పాను ఈ మాట. చిన్నతనంలో తాతయ్య గారి దగ్గర కొన్ని వేల పుస్తకాలు ఉండేవి. కొన్ని అయితే చెదలు పట్టేసినాయి, కొన్ని అయితే పట్టుకుని వెళ్ళిపోయారు, కొన్ని అయితే అలా మిస్ అయిపోయినాయి. అలా కొన్ని వేల పుస్తకాలు. కానీ అన్ని వేల పుస్తకాల్లో నన్ను ఏ పుస్తకము కూడా ఆకర్షించలేదు. కేవలం ప్రకటన గ్రంథమే ఆకర్షించింది. ఏ పుస్తకము కూడా నన్ను ఆకర్షించలేకపోయింది. కానీ ప్రకటన గ్రంథం నేను 5th 6th క్లాసులో ఉన్నప్పుడే చాలా ప్రత్యేకంగా ఆకర్షించింది. చాలాసార్లు చెప్పాను, తాతయ్య గారు ఎక్కడ సంపాదించారో నాకైతే తెలియదు, కానీ ఒక ఫిగరేటివ్లో ఒక బొమ్మలతో కూడినటువంటి ఒక పుస్తకం ఉండేది. ప్రకటన గ్రంథం మాత్రమే. సముద్రం నుండి వచ్చేటువంటి ఆ మృగాన్ని, ఆ స్వరూపాన్ని అలా చూస్తూ ఉండిపోయేవాడిని చిన్నతనంలోనే. మా అమ్మగారు కూడా చాలాసార్లు అనేవారు, బాబు చూసిన చాలు, వచ్చి భోజనం చేయి అన్నటువంటి సందర్భాలు కూడా నా జీవితంలో లేకపోలేదు. ఏ పుస్తకం ఆకర్షించలేదు, కానీ ఆ పుస్తకం మాత్రం చాలా ఆకర్షించింది. ఎందుకోసమో నాకైతే తెలీదు. కాబట్టి ముగిస్తున్నాను అనే మాట వర్తించదు, కానీ ముందు రోజుల్లో మరింతగా దీన్ని విశ్లేషించబోతా ఉన్నాం. అలాగే కొన్ని ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన టాపిక్ల మీద మనమైతే మాట్లాడబోతా ఉన్నాం. కాబట్టి ముగించడం అనేది అయితే ఏమీ కూడా లేదు. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి విషయం చాలా అద్భుతమైనటువంటి విషయం. నేను అంటాను, ఒకవేళ వాక్యానుసారమైన రీతిలో ఆలోచించగలిగేటువంటి స్థితిలో ఒక వ్యక్తి కానీ ఉండకపోతే ఖచ్చితంగా నేను మాట్లాడబోయేటువంటిది కూడా తప్పుగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉండేటువంటి ఒక సబ్జెక్ట్ మీద పరిశీలించబోతున్నాం. నాకు తెలుసు చాలామంది అర్థం చేసుకుంటారని, చాలామంది రూఢిగా ఖచ్చితంగా ఆత్మానుసారంగా దీన్ని నమ్మి తీరతారని నాకు తెలుసు. కానీ కొంతమంది దీన్ని నమ్మకపోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఉంది. అయితే నేను ఏ విధంగా కూడా నమ్మినా నమ్మకపోయినా నేను బాధపడేది ఏమీ లేదు. అంటే నిన్న మొన్నటి వరకు కూడా కొన్ని విధాలుగా ఇబ్బంది పడ్డాం అనుకోండి, కొన్ని కమెంట్స్ని బట్టి. అయితే ఆలోచన కూడా విరమించుకున్నా, ఎవరు ఏమనుకున్నా సత్యాన్ని మాత్రమే బోధిస్తాను. ఇంకా అందులో సందేహం లేదు. ఎవరు ఏమనుకున్నా పర్లేదు. ఎందుకంటే నేను అసత్యాన్ని బోధించాను అనుకోండి, దానికి తగిన తీర్పు నాకు దేవుడిస్తాడు.
మనుషులు కాదు నాకు తీర్పు తీర్చేది, అందులో రెండింతల తీర్పు అనేటువంటిది ఉంది. అలాగే గ్రంథములో ఉన్న వాటిని తీసినా లేని వాటిని కలిపినా సరే శ్రమ గనుక వాటన్నిటినీ కూడా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఎందుకంటే నన్ను నడిపించేటువంటి వాడు దేవాది దేవుడు అనే ఏకైక నమ్మకంతో ఉన్న విషయాన్నే, నేను బయలుపరచబడినటువంటి, నాకు దేవుడు బయలుపరిచినటువంటి విషయాన్నే ఖచ్చితంగా నేను బోధిస్తాను. ఎవరి గురించి కూడా ఆలోచించవలసినటువంటి అవసరత కూడా లేదని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం కనుక ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. అలాగే ఒక పెద్ద సేవకులు పేరైతే చెప్తే అయ్య బాబు అనే ఆలోచన కూడా ఉండొచ్చు. పేరైతే నేను చెప్పాలి కానీ ఒకటే అన్నారు, బ్రదర్ మీరు ఏ వాక్యాన్ని అయితే బోధిస్తున్నారో ఆ వాక్యాన్ని బోధించుకుంటూ వెళ్ళిపోండి, అంతేకాని వీళ్ళు ఏమంటున్నారో వాళ్ళు అర్థమైందో లేదు అది మీకు అనవసరం, మీరు బోధించుకుంటా వెళ్ళిపోండి నేను చెప్తున్నానని ఒక సలహా ఇచ్చారు. అలాగే మా ఇంట్లో మా పెద్దవాళ్ళు కూడా ఒకే మాట అన్నారు, నిన్ను పిలుచుకున్నవాడు దేవుడు, దేవుడైనా బాధపడతాడేమో, దేవుడైనా ఫీల్ అవుతాడేమో అనే ఆలోచనతో వెళ్ళాలి తప్ప నువ్వు చెప్పేటువంటి సందేశాన్ని బట్టి కొంతమందికి నచ్చి కొంతమంది నచ్చకపోతే బాధపడవలసిన అవసరం ఏముంది, బాధపడే అవసరం ఏముందిరా, ఏం బాధపడకు, నీ విశ్వాసాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నా వెళ్ళిపో అన్నారు. ఆ కారణాన్ని బట్టి కావచ్చు, పిలుచుకున్నవాడు ఆయనే కనుక మరి నాకు ఏ విధమైనటువంటి అనుభవాలు కానీ ఏ విధమైన ట్రైనింగ్లు లేకుండా ఎంతగా వాడబడుతున్నానంటే కేవలం దేవుని యొక్క మహాకృప నడిపింపు అనే నమ్మకంతో నేను ఒక విషయాన్ని ఈరోజు మీ అందరి ముందు కూడా తీసుకురాబోతున్నాను. నాకు తెలిసి బహుశా చాలామందికి చాలా విచిత్రంగా ఉండొచ్చు నేను చెప్పబోయేటువంటి విషయం, చాలామందికి బాధ కలిగించేటువంటి విధంగా కూడా ఉండొచ్చు, కొంతమందికి అయితే ఖచ్చితంగా 99% మందికి మాత్రం ఆలోచింపచేసేటువంటి మర్మము అని అంటాను. ఖచ్చితంగా ఆలోచిస్తారో ఇది నిజమా కాదా అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారని నేను నమ్ముతున్నాను. అయితే ఏం మాట్లాడుకోబోతున్నాం, ప్రకటన గ్రంథం చివరి భాగానికి వచ్చేసామంటే మనం ధ్యానించవలసింది, నేర్చుకోవలసింది, పరిశీలించవలసింది ఏదన్నా ఉందంటే ఒకే ఒకటి, ఏంటది, పరలోకము. నరకం గురించి అయిపోయింది, ఇంకా నరకంకి ఎవరిని వేయాలో వేసేసిన తర్వాత ఇంకా ఉన్నది ఏదన్నా ఉందంటే పరలోకమే. కాబట్టి మనం ఈరోజు ధ్యానించుకోబోయేది, మాట్లాడుకోబోయేటువంటిది పరలోకము. అయితే పరలోకాన్ని నేను వివరించగలను అని ఏ రోజు చెప్పలేదు, దాన్ని అసలు అవి కూడా వివరించలేం. కానీ ఒక చిన్న షాకింగ్ న్యూస్ చెప్తాను. ఏంటనంటే ఇప్పటి వరకు ఇంత భక్తి చేసినా, ఎంత శ్రమలు పాలైనా, ఇన్ని శోధనలు అనుభవించినా, ఎన్ని ఇబ్బందులు పడినా ప్రతి ఒక్కరూ కూడా ఆశపడేది, పరుగు పెట్టేది దేనికోసం, ఎలాగైనా పరలోకానికి వెళ్ళాలి. ఈ భక్తి కాదు కానీ దేవుడు కృప అయినా పరలోకానికి చేరుస్తుందేమో. ఒక క్రైస్తవుడే కావచ్చు, ఒక అన్యుడే కావచ్చు, వాడు ఎవడైనా సరే పరలోకం అనేటువంటిది ఒకటి ఉందని, దానికి ఖచ్చితంగా మనుషులుగా మనం చేరాలని అందరూ ఆశపడుతూ ఉంటారు. ఆశపడినోడు అంటూ ఎవరో కూడా ఉండరు. నరకంలో ఉండడానికి ఎవడో ఇష్టపడ్డు, ఎవడో శాడిస్టు సైకోళ్ళు అంటోళ్ళు తప్ప నరకంలో ఎవరో కోరుకోరు ఉండడానికి ఇష్టపడరు. ఎవరైనా పరలోకానికి వెళ్ళాలి, పరలోకంలో ఉండాలని కోరుకునే వాళ్ళే. బైబిల్ ఎరిగిన వారైతే మరి ఖచ్చితంగా కోరుకుంటారో పరలోకాన్ని చూడాలి, పరలోకంలో ఉంటాము, పరలోకంలోనే మేము శాశ్వతంగా జీవిస్తాం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉండే ఉంటారు. నేను అడుగుతున్నాను, ఒక క్రైస్తవుడిగా పరలోకంలోనే ఉంటాము అనేది అబద్ధం. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ని ఎరిగినటువంటి భక్తులుగా, విశ్వాసులుగా మేం పరలోకంలోనే ఉండిపోతామండి, శాశ్వత కాలం మేము పరలోకంలోనే నివసిస్తామండి, మేము మరణించినటువంటి క్షణం మొదలు యుగ యుగాలు కూడా మేము ఉండేటువంటిది పరలోకమేనండి అనేది పెద్ద అబద్ధం. మళ్ళీ చెప్తున్నాను, మనం శాశ్వత కాలము యుగ యుగాలు ఉండబోయేది పరలోకం కాదు. మనం పరలోకంలో శాశ్వత కాలము ఉండము. మళ్ళీ చెప్తున్నాను, అంటే ఈ రోజు వరకు ఇలాంటి విషయాన్ని మీరు ఎప్పుడూ కూడా వినుండరు, చదివి ఉండరు, ఎక్కడో కూడా గ్రహించి ఉండరేమో. అయితే నేను గమనించినటువంటి కొన్ని విషయాలు మీ మధ్యకి తీసుకుని వస్తాను. నేను చెప్పింది సత్యమా అసత్యం అనేటువంటిది మీరే తేల్చుకోండి.
ఎవరైనా ఏమనుకుంటారు, దేని గురించి మాట్లాడతారో? పరలోకం అంటే అక్కడే ఉంటాం, చనిపోయిన వాళ్ళందరూ పరలోకంలో ఉంటారు, రక్షణ పొందిన వాళ్ళందరూ పరలోకంలోనే ఉంటారు, మారు మనసు పొందిన వారందరూ కూడా పరలోకంలో ఉంటారు. మేము జీవితాంతము, సదాకాలము, యుగ యుగాలు కూడా మేము ఉండబోయేటువంటిది పరలోకంలోనే అనేటువంటిది సరైనటువంటి మాట కాదు. అదేంటండి పాస్టర్ గారు అంత పెద్ద మాట అనేశారు? ఏంటి ఇంత కష్టపడి, ఎంత భక్తి చేసి, ఎంత రక్షణ పొందుకొని, అందరినీ ఎదిరించి చివర చేసి మేము ఉండేదంతా పరలోకంలోనే అని అనుకుంటున్నాం, కానీ మేము పూర్తిగా ఉండేది పరలోకంలో కాదని ఈ మాటతో చాలా పెద్ద ట్విస్ట్ ఇచ్చారండి అని అనుకోవచ్చేమో. ట్విస్ట్ ఏం కాదు, సత్యమే. ఆ మాట చెప్తున్నాను చూడండి. బైబిల్ అనేటువంటి దాన్ని అక్షరానుసారంగా చదివినంత కాలమో మనకు అర్థం కాదు. బైబిల్ అనేటువంటి దాన్ని అక్షరానుసారంగా చదివినంత కాలము సర్వసత్యములోనికి నడిపించబడం. మరి ఎలా చదవాలి? బైబిల్ అనేటువంటిది ఆత్మదేవుడు రాశాడు గనుక ఆత్మానుసారంగా చదివిన వాడికే సంపూర్ణమైనటువంటి అవగాహన వస్తుంది, సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపించబడతాడు. కాబట్టి ఏదో సరదాగా బైబిల్ని ఎప్పుడు చదవకండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము కోరి బైబిల్ చదవాలి. మళ్ళీ చెప్తున్నా, ఇది అందరికీ అలా కోరి ప్రార్థించుకుని చదివేస్తే అర్థమైపోద్దా అంటే కూడా నేను ఒప్పుకోను. అందుకే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులు పొందుకున్నటువంటి వ్యక్తుల యొక్క ఉపయోగం ఏంటంటే అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా బోధించవలసిన అవసరత. జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము ఇవన్నీ వరాలు, తన చిత్తానుసారంగా అనుగ్రహించబడేటువంటివి. కాబట్టి ఆ వరాలు ఈ దేవుడు కొంతమందికి ఇస్తాడు. ఆ వరాలు పొందుకున్న వారికి మరింత పరలోక రహస్యాలు, నిగూఢమైనటువంటి సత్యాలు, మర్మాలతో పాటుగా మీకు బోధించేటువంటి ధన్యతను కూడా దేవుడు అందిస్తాడు. కాబట్టి నేను గ్రహించినటువంటి కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు మనం ఉండేది శాశ్వతము పరలోకమే అని వాళ్ళు చేతులు ఎత్తగలరా? మనం ఉండేదే పరలోకంలో అని వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే నేను చెప్పేశాను కనుక మీరు చేతులు ఎత్తరు. కానీ ఎవరిని అడిగినా సరే, ఏ క్రైస్తవుని అడిగినా, ఏ విశ్వాసాన్ని అడిగినా, మీరు మనం అంతా ఉండేది చివరి వరకు పరలోకమనే అంటారు. కాదని ఎవరు అనరు. కానీ అది కరెక్ట్ కాదు అని నేను అంటాను. అందు గురించి ఈ రోజున పరలోకం కోసం నేను మాట్లాడబోతున్నాను. దానికి సంబంధించినటువంటి ఒక వచనంతో నేను మొదలుపెట్టి మరొక వచనంతో నేను ఎండ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. గమనించండి, నేను మాట్లాడిన ప్రతి మాటని రివైజ్ చేసుకోండి. అంటే అసలు క్రైస్తవుడు పరలోకమే వెళ్ళడో, పరలోకమే చేరడో, పరలోకంలోనే నిలబడ్డో అని అనట్లేదు నేను. శాశ్వతము మనం ఉండేది పరలోకంలో అయితే కాదు. పరలోకానికి వెళ్తాం, పరలోకంలో ఉంటాం, కానీ అక్కడి నుంచి మరొక ప్రదేశానికి మనం ట్రాన్స్ఫర్ అవుతాము, మరొక ప్రాంతానికి మనం మార్చబడతాము. మళ్ళీ చెప్తున్నాను, అదంతా కూడా బిబ్లికల్గానే ఆధారాలతోనే మీ అందరికీ కూడా నేను రుజువుపరచడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని కానీ చదివినట్టయితే అక్కడ ఒక చక్కటి మాట మనకు కనబడుతోంది. చూడండి. అంతటా నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును కూడా చెప్పాలి ఇక లేదు అనేటువంటి మాట కనబడతా ఉంది. అంటే ఇక్కడ క్లియర్గా మనం చదివితే యోహాను భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను భక్తుడు ఏ దర్శనాన్ని అయితే చూశాడో ఆ దర్శన చివరి భాగానికి, చివరి ఘట్టంలో ఆయన చూసేటువంటిది కొత్త ఆకాశము చూశాడు, కొత్త భూమి చూశాడు. మొదటి ఆకాశము మొదటి భూమి ఏమైపోయినాయి అంట? గతించిపోయినాయి. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువు మాట అంటారు, ఆకాశమును భూమిని గతించిపోవును కానీ నా మాట మాత్రం ఎన్నటికీ గతించదు. ఆకాశమును భూమిని గతించిపోవును కానీ ఈ గ్రంథములో ఒక్క మాట అయినను పొల్లు కూడా పోదు. ఎందుకన్నాడు ఆ మాట?
అంటే ఖచ్చితంగా ఆకాశము అనేటువంటిది, భూమి అనేటువంటిది గతించిపోతుంది కనుకే ఆయన మాట్లాడాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మాట్లాడారు. అయితే ఇక్కడ మనం కానీ చదివేమనుకోండి, కొత్త ఆకాశము కొత్త భూమి అనేటువంటి మాటలు రాయబడ్డాయి. భూమి అంటే ఈజీగా మనకు అర్థమయ్యేదే, ఆకాశం అంటే కూడా ఈజీగా మనకు అర్థమయ్యేదే. అయితే ఓ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఆకాశము అనేటువంటి పదం తెలుగు బైబిల్లో రాయబడినట్టుగా అది ఆకాశం కాదు. ఇంగ్లీష్ బైబిల్లో కానీ చూసినట్టయితే హెవెన్స్ అనేటువంటి మాట రాయబడింది. నూతన పరలోకము అనేటువంటి మాట రాయబడింది. ఇదే మనం ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా చదివితే అక్కడ మాట ఉంటుంది. చూడండి ఒకసారి ఏమని రాయబడి ఉంది అక్కడ. 1వ వచనంలో చెప్పాలి, ఆది యందు దేవుడు భూమాకాశములను సృజించాడు, భూమిని ఆకాశాన్ని. కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అక్కడ భూమిని హెవెన్స్ అని ఉంటుంది. గాడ్ క్రియేటెడ్ ఎర్త్ అండ్ హెవెన్స్. హెవెన్ అని ఉండదు, హెవెన్ అని ఉండదు, సింగులర్ ఉండదు, అక్కడ బహువచనం ఉంటుంది. హెవెన్స్ అన్నాడు. హెవెన్స్ అనేటువంటి మాట ఇక్కడ ఆకాశాలతో కూడా పోల్చబడ్డది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనంలో కనబడినటువంటి ఆకాశములు అనేటువంటి దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో హెవెన్స్తో పోల్చాడు. హెవెన్స్తో పోల్చాడు. అదే గ్రీకు బైబిల్లో కనుక చూసాను అనుకోండి, అరేనోస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. అది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి భూమి ఆకాశాల దగ్గర ఉన్న హెవెన్ కానీ చూసాం అనుకోండి, అక్కడ సమాయ అనేటువంటి పదం హెబ్రీ భాషను ఉపయోగించబడింది. రెండట్లని కానీ మనం కలిపి చదివితే ఒకటే అర్థం ఇస్తా ఉంది. దృశ్యమైనటువంటి ఆకాశములో, దృశ్యమైనటువంటి ప్రదేశములు అనేటువంటి అర్థం. అంటే ఆకాశము అనేటువంటి పదం ఉన్న ఆ చోట ఆకాశం కాదు కానీ హెవెన్స్తో పోల్చబడింది, పరలోకములతో పోల్చబడింది. ఆదికాండంలో కూడా మీరు తెలుగు బైబిల్ చదివినా సరే దేవుడు భూమిని ఆకాశమును సృజించెను అని ఉండదు. ఉందా అక్కడ? ఆకాశములను అని అంటాడు ఆయన. హెవెన్స్ అన్నాడు అంటే పరలోకములు, పరలోకం కాదు, ఒక పరలోకం కాదు, పరలోకములు అని అర్థం ఇస్తాం. తెలుగు బైబిల్ చదవండి మీరు, ఏమనుంది అక్కడ? భూమిని ఒకే భూమిగా చూపించాడు అక్కడ. కానీ ఆకాశాన్ని ఒకే ఆకాశంతో చూపించలేదు అక్కడ. ఎలా చూపించాడు? ఆకాశములు అని చూపించాడు. ఇంగ్లీష్ బైబిల్స్లో హెవెన్స్ అని చూపించాడు, పరలోకములు అని చూపించాడు. ఇది మనం కానీ గ్రహించకపోతే, గమనించలేకపోతే నేను చెప్పేటువంటిది కానీ దాన్ని కూడా మీరు గమనించలేరు. భూమి ఒక్కటే కానీ పరలోకం ఒకటి కాదు, పరలోకాలు ఉన్నాయి అని బైబిల్లో రాయబడుతుంది. కానీ దేవుడు ఉండేటువంటి పరలోకం ఒక్కటే, అసలు సిసలైన పరలోకం ఒకటే. ఎన్ని పరలోకాలు ఉన్నాయి, ఎన్ని ఆకాశాలు ఉన్నాయి అని ఆలోచన చేస్తే అపోస్తులుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే అర్థమైపోద్ది. అపోస్తులుడైన పౌలు అంటాడో, మనకు కనబడుతున్నట్టుగా ఒక్క ఆకాశం కాదు, ఒక్క పరలోకం కాదు, 3 ఆకాశాలు ఉన్నాయి. మనకు కనబడి ఎన్ని ఆకాశాలు? ఇప్పుడు ఒకటే ఆకాశం, మబ్బులు ఎన్ని కనబడుతున్నాయి చూడండి, ఇదంతా ఒకే ఆకాశంగా కనబడుతుంది. కానీ పౌలు అంటాడో 3 ఆకాశాలు ఉన్నాయి. 3 హెవెన్స్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. మీరు నమ్ముతారా నమ్మరా? నమ్ముతున్నారా? 3 హెవెన్స్ అని. హెవెన్స్ అనేటువంటివి 3 ఉన్నాయని 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పేటువంటిది ఆది నుంచి ముగింపు వరకు చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మనము ఉండేటువంటిది దేవుడు నివసించేటువంటి అసలు సిసలైన పరలోకంలో కాదు,
మనం ఆయన దగ్గరికి వెళ్తాం, దేవుడు ఉండేటువంటి ఆ పరలోకానికి చేరతాం, అక్కడ గడుపుతాం, అక్కడ కొంతకాలం ఉంటాం. కానీ ఇది శాశ్వతంగా ఉండేటువంటి స్థలం మనది కాదు. మరి ఏ చోటకు రాబోతున్నాం, అక్కడి నుంచి మళ్ళీ ఏ చోటకు రాబోతున్నాం అనేది క్లియర్గా చూపిస్తాను, క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అపోస్తులుడైనటువంటి పౌలు రాసినటువంటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని కన్నా మనం చదివితే అక్కడ 3 రకాలైనటువంటి పరలోకాలు, 3 heavens అనేటువంటి మాట రాయబడింది. చూడండి 12వ అధ్యాయము. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. నేను అతిశయపడవలసినటువంటి అవసరం లేదు, కానీ ఖచ్చితంగా నేను అతిశయపడవలసిన అవసరం వచ్చింది అంటున్నాడు. అతిశయపడటం తప్పేం కాదు, అతిశయపడక్కర్లేదు, కానీ అతిశయించాలి. అతిశయించవలసినటువంటి సమయం వచ్చింది, పరిస్థితి వచ్చింది అంటాడు ఆయన. అంటే ఆయన అంతటా ఆయన గొప్ప చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నారని కదా దాని అర్థం. అవసరత అలాంటిది, అవసరత అలాంటిది అంటున్నాడు ఆయన. కానీ కొంతమంది ఈ విషయాలు కూడా గ్రహించి మాట్లాడతారో గ్రహించలేక మాట్లాడతారో, కానీ నేను అందరి సేవకులతో పోల్చుకుంటే చాలా చిన్నవాడిని, ఎందుకో కూడా సరిపోనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని. కానీ కొన్నిసార్లు నాకే దేవుడిది చూపించాడు. చరిత్రలో మునిపెన్నడో ఎవరో మాట్లాడిన విషయాన్ని నేను మాట్లాడుతున్నాను అని అంటే అది చాలామందికి బాధ అనిపిస్తుంది. ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, నన్ను నేను ఏదో గొప్ప చేసుకుంటున్నానని కాదు, నాకు దేవుడు చూపించాడు అనేటువంటి ఆనందంతో మాట్లాడవలసి వస్తుంది. మాట్లాడవలసిన అవసరం లేదు, కానీ అక్కడ మాట్లాడే పరిస్థితి వచ్చింది అన్నాడు ఇక్కడ పౌలు గారు కూడా. నేను ఏ ట్రైనింగ్ అయినా చేశానా, పోనీ ఏ సేవకులతో అయినా తిరిగానా, ఎక్కడైనా తరబీదు పొందేనా, ఎప్పుడైనా బైబిల్ని సూక్ష్మంగా చదివేనా, ఏ అనుభవాలు ఏ జ్ఞానము లేని నన్ను ఈ విధమైనటువంటి మర్మాలు నాకు దేవుడు బోధిస్తున్నప్పుడు నాకు ఆనందం వేస్తూ ఉంటుంది. ఇప్పుడు గల్లీలో ఆడేటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళి స్టేడియంలో పెట్టి ఆడమంటే ఆడి 6 కొట్టాడంటే ఆనందించకుండా ఉంటాడా? బాగా ట్రైనింగ్ అయినటువంటి వ్యక్తి ఆనందిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఏ ట్రైనింగ్ లేని వ్యక్తి ఐపీఎల్లోకి వెళ్ళి కూర్చొని ఆడాడు అనుకోండి, ఆడి 6 కొట్టాడు అనుకోండి, ఖచ్చితంగా అతిశయిస్తాడు, ఖచ్చితంగా ఆనందిస్తాడు. ఆ ఆనందాన్ని నేను పొందుకొని ఆ మాట ఉపయోగిస్తున్నాను. ఏవి రాని నాకు ఇలాంటి విషయాలు బయలుపరిచినందుకొరకు సంతోషంతో నేను ఆ మాట మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎవరు మునిపెన్నడో మాట్లాడన విషయాలు మాట్లాడుతున్నాను అనే ఆనందంతో మాట ఉపయోగిస్తున్నాను. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు గారు కూడా. నేను అతిశయించడానికి నేను తగను, కానీ అతిశయించవలసి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ఎవ్వరో చూడనిది నేను చూశాను, ఎవ్వరూ చెప్పనిది నేను చెప్తున్నాను, ఎవ్వరూ మాట్లాడనిది నేను మాట్లాడుతున్నాను. దేవుడు నాకు చూపించాడు. ఆ ఆనందంలోనే అతిశయిస్తూ ప్రభువునంది మాట్లాడుతున్నాడని తర్వాత మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రభువు దర్శనముల గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుతున్నాను. ఎందుకు అతిశయించడంట? ఎందుకు అతిశయించవలసి వచ్చిందంటే, ఎవరూ చూడని దర్శనం నేను చూశాను. ఏంటా దర్శనం అని ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, క్రీస్తు యేసునందున్న ఒక మనుష్యుణ్ణి నేను ఎరుగుదును. యేసు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా స్వీకరించినటువంటి ఒక మనిషి నాకు తెలుసు. ఆ మనిషి 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. ఎన్నో ఆకాశం అది? ఇంగ్లీష్లో 3rd heaven అనుంది, 3వ పరలోకము అనుంది. 14 సంవత్సరాల క్రితం నాకు దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకునిగా స్వీకరించిన ఒక విశ్వాసి 3వ పరలోకానికి వెళ్ళిపోవడం అనేది నేను చూశాను అని మాట్లాడుతూ, ఆకాశం కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడ్డా, శరీరముతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనిషిని మాత్రం నేను చూశాను, అలాంటి వ్యక్తిని మాత్రం నేను చూశాను. శరీరంతో వెళ్ళాడా,
శరీరంతో కాకుండా వెళ్ళాడో నాకు తెలియదు. ఒక క్రైస్తవ విశ్వాస అయితే ఉన్నాడో ఆడు నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి 14 సంవత్సరాల క్రితం 3వ పరలోకానికి వెళ్ళడం అనేది నేను చూశాను అంటున్నాడు ఆయన. ఎవరు? పౌలు గారు. 3వ పరలోకం. నేను మాట్లాడట్లేదు, బైబిల్లో రాయబడి ఉంది. ఉన్నాయా పరలోకాలు? 3 ఆకాశాలు అనేటువంటివి ఉన్నాయా? పరలోకము ఒక్కటే, దేవుడు ఉండేటువంటి స్థలము ఒక్కటే. మరి 3 పరలోకాలు ఏంటండి, 3 ఆకాశాలు ఏంటండి అని అనుమానం మీకు రావచ్చు. మనకు కనబడేటువంటిది ఆకాశం ఒక ఆకాశం. ఇది మొదట ఆకాశం. మనకు కనబడుతుందా? దృశ్యమైనదే కదా, అదృశ్యమైనది ఏది కూడా కాదు, కనబడేటువంటిదే. మొదట ఆకాశం, మబ్బులు ఉంటాయి, వర్షం కురుస్తూ ఉంటుంది, ఆ ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయి, పక్షులు ఎగురుతూ ఉంటాయి. ఇది మొదటి ఆకాశము. రెండో ఆకాశము సెలిస్టియల్ ఏరియా, అంటే అంతరిక్షము. రెండో ఆకాశం. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అది నువ్వు చూడగలవా? అది అదృశ్యమైనటువంటిది. అంటే అదృశ్యమైనది అనేటువంటిది కూడా దానికి వర్తించదు, కానీ మానవ సహజ సంబంధమైన నేత్రాలతో చూడగలిగేది కాదు. అది ఒక ఆకాశం ఉంది, అది మనకు కనబడేది. దాని తర్వాత ఇంకొక పార్ట్ ఉంది, శూన్యము. అవునా కదా? గెలాక్సీ, అది రెండో ఆకాశం. దాన్ని దాటిన తర్వాత ఇంకో ఆకాశం ఉంది, ఇంకొక పరలోకం ఉంది. అది దేవుడు ఉండేటువంటి పరలోకం. ఆ పరలోకానికి కొనుపోబడేటువంటి వ్యక్తిని నేను చూశాను. ఈ ఆకాశం దాటాడు, అంతరిక్షం దాటాడు, అంతరిక్షం దాటి 3వ పరలోకం ఉంది, అక్కడికి వెళ్ళాడు అని నేను చూశాను అన్నాడు ఆయన. అర్థమవుతుందా మీకు మేము చెప్పేది? మీకు అర్థమవుతుందా లేదా? మనకు కనబడే ఆకాశం ఒకటి, దానిపైన ఉన్నటువంటి అంతరిక్షం అనేటువంటిది సెకండ్ ఆకాశము. దాన్ని దాటిన తర్వాత శూన్యుణ్ణి బాగా దాటి 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 వెళ్ళిపోతే అక్కడ ఉండేటువంటిదే 3వ పరలోకము. అదే దేవుడు ఉండే స్థలము. అక్కడికి ఎవరో ఏ వ్యోమగామి కానీ, ఏ అంతరిక్ష పరిశోధకుడి కానీ, ఏ శాటిలైట్లు కానీ అక్కడికి వెళ్ళలేదు. అంతరిక్షం వరకే వెళ్ళి ఆ తర్వాత ఇంకెంత ఉందో ఈ రోజుకి ఎవ్వరికీ తెలియనే తెలియదు. కాబట్టి ఇక్కడతో ఒక క్లారిఫికేషన్కి వచ్చారు. ఆ క్లారిఫికేషన్కి వచ్చారని నేను నమ్ముతా ఉన్నాను. ఎంతమంది క్లారిఫికేషన్కి వచ్చారు? 3 ఆకాశాల్లో 3 పరలోకాలు అనేటువంటి ఒక ఆలోచనలోకి మీరు అందరూ వచ్చారు. అంటే పరలోకం 3 ఉన్నాయని కాదు, కానీ అసలైనటువంటి పరలోకం ఒక్కటే. దాని కింద ఉన్నటువంటి కూడా భాగాలుగా కూడా అనకూడదు, ఆకాశాలు అంతే. పరలోకం మాత్రం ఒకటే. దాన్ని అలా విభజించేటువంటి ప్రయత్నం ఎందుకు చేయవలసి వచ్చిందంటే, మనకు కనబడే దాని తర్వాత ఇంకొకటి ఉంది, లోకం. ఆ లోకం తర్వాత ఇంకో లోకం ఉంది, ఆ లోకం పరలోకం. ఓకే, ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు అదే 21వ అధ్యాయము ప్రకటన 1వ వచనాన్ని కానీ మనం చదివితే అక్కడ రాయబడి ఉంది చూడండి. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను, సముద్రము ఇక లేదు. సముద్రం ఉండదో. మొదటి భూమి మొదటి ఆకాశం గతించిపోయింది. మొదటి ఆకాశం అంటే ఏ ఆకాశం? ఇప్పుడు మనకు కనబడేటువంటి మబ్బులు గిబ్బులు ఉండే ఆకాశం చూడండి, అది గతించిపోయింది. యేసే అన్నాడు కదా, ఆకాశము భూమి గతించిపోతుంది కానీ నా మాట గతించిపోదు. గతించిపోతాయని ఆయన కూడా అన్నాడు. మొదటి ఆకాశం గతించిపోయింది, మనం ఉండేటువంటి భూమి కూడా గతించిపోయింది. కొత్త ఆకాశం వచ్చింది, మొదటి ఆకాశం ప్లేస్లోకి కొత్త భూమి వచ్చింది, మనం ఇప్పుడు కాళ్ళు పెట్టి నివసిస్తున్నటువంటి భూమి ప్లేస్లోకి. అలాగేనా ఆలోచించాలి మనం దీన్ని? పాత భూమి పాత ఆకాశం గతించిపోయింది మొదటి. ఇప్పుడు కొత్త ఆకాశం వచ్చింది, కొత్త భూమి వచ్చింది. అంటే ఈ భూమి పూర్తిగా కొట్టివేయబడిందనా? అంటే ఈ భూమిని తీసేసి దేవుడు కొత్తగా మళ్ళీ భూమిని తయారు చేశాడనా? అయితే ఉండొచ్చు, కొత్త భూమిని తయారు చేసి ఉండొచ్చేమో. కొత్తగా ఆకాశం కనబడేటువంటి రోజులు రాబోతున్నాయేమో, ఎవరు తెలుసు? అన్ఇమాజినబుల్, అన్ప్రెడిక్టబుల్,
అసలు ఆలోచన కూడా దక్కనటువంటి దృశ్యం అది. నేను ఎలా చెప్పగలను ఎలాగుంటుంది అలాగుంటుందని? అయితే ఈ భూమి పూర్తిగా కొట్టివేయబడాలి, కొత్త భూమి తయారవ్వాలి. లేదు అంటే నేను నమ్మేటువంటి ఒక విశ్వాసం ఏంటంటే భూమి భూమిగానే ఉంటుంది, మార్చబడుతుంది కొత్తగా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆకాశం ఆకాశంగానే ఉంటుంది, కానీ మార్చబడుతుంది, కొత్తగా మార్చబడుతుంది. పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. ఇదే భూమి కొత్తగా మారుతుంది, మారుస్తాడు, ట్రాన్స్ఫిగర్ చేస్తాడు దేవుడు ఈ భూమిని. ఒక మనిషిని ఎలాగైతే ట్రాన్స్ఫార్మ్ చేశాడో, ట్రాన్స్ఫిగర్ చేశాడో, ఈ భూమిని కూడా మారుస్తాడేమో అని అంటాను. అందుకే ఎందుకు ఈ మాట చెప్తున్నాను చూడండి. ఇప్పుడున్న భూమి శ్రమకాలంలోనే సగం సర్వనాశనం అయిపోద్ది. తర్వాత ఆకాశ మండలంలో నుండి పడిపోయే నక్షత్రాల వల్ల, ఉల్కల వల్ల, పెద్ద పెద్ద గ్రహాల వల్ల సగం నాశనం అయిపోద్ది. ఎందుకంటే చాలా నక్షత్రాలు రాలిపోతాయి అన్నాడు ఆయన, గ్రహాలు రాలిపోతాయి అన్నాడు. సూర్యుడు కూడా నెల్లటి కంబల వలె మారిపోతాడు, చంద్రబింబం అంతయో రక్తవర్ణం అయిపోతాడు. ఈ విధమైనటువంటి మార్పు పై శూన్యలోకంలో కూడా వచ్చేసింది. అంటే పూర్తిగా వాటి శక్తిని బలాన్ని కోల్పోయినాయి. కాబట్టి కొత్తగా మళ్ళీ ఏర్పరుస్తున్నాడు దేవుడు అక్కడ శూన్యాకాశాన్ని, మధ్యాకాశాన్ని, ఈ కింద భూమిని కొత్తగా మారుస్తాడు. అవే ఉంటాయి, కానీ ఆ భూమి మీద సముద్రం ఉండదని క్లియర్గా చెప్పేశాడు. మీకు మాట చెప్తున్నాను చూడండి. సముద్రం అనేటువంటిది ఆదాము కంటే కూడా ముందుగా ఉంది. సముద్రాన్ని దేవుడు తయారు చేసినట్టుగా ఎక్కడా లేదు. ఉందా? సృష్టికి ముందు నుంచి సముద్రం ఉంది. జలములతో నింపబడింది భూమి. నీరు భూమి వేరు కమ్ము అని అంటే వేరుపరచబడింది, వెనక్కి వెళ్ళిపోయింది సముద్రం, భూమి బయటకు వచ్చింది. అవునంటారా కాదంటారా? ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నటువంటిది సముద్రం, కానీ ఆ సముద్రం కొట్టేస్తాడు దేవుడు. అంటే నేను ఏమనుకుంటున్నానంటే, ఇది నా అభిప్రాయం మాత్రమే, భూమి అనేది ఇప్పుడు మనం నివసించేటువంటి భూమిని పూర్తిగా నాశనం చేసి పాడేస్తాడు. ఒక్క ప్రాణం కూడా లేకుండా తీసి పాడేసి మళ్ళీ కొత్తగా దాన్ని మార్పులోకి తీసుకొస్తాడు. మీరు ఎలా నమ్ముతున్నారండి, ఎలా ప్రూవ్ చేయగలరండి అని అంటే, ఒకే ఒక వచనాన్ని చూపించి ప్రూవ్ చేస్తాను. భూమి ఇదే ఉంటుంది, కానీ దాన్ని మారుస్తాడు. నాశనం అయిపోయిన భూమిని మళ్ళీ కొత్తగా నీట్గా రీడిజైన్ చేస్తాడు ఈ భూమిని. అదే కొత్త భూమి, కొత్త ఆకాశం అంటే. ఎలాగో చెప్తాను చూడండి. ఆదికాండానికని మనం చూసామనుకోండి. ఆదికాండం మొదటి వచనంలోనే, మొదటి అధ్యాయంలో నాకు మాట ఉంటుంది చూడండి. ఆదియందు దేవుడు భూమాకాశాలను సృజించాడు, భూమి నిరాకారముగాను, చెప్పాలి, శూన్యముగాను ఉండెను. భూమి ఎలా ఉందంట? ఆయన సృష్టిని ఆరంభించేటువంటి సమయానికి, సృష్టిని కలుగు చేసేటువంటి సమయానికి, అంటే మనిషిని, లేదంటే జీవులను, ఈ ఆకులు, ఈ మొక్కలన్నీ రాకముందు భూమి ఎలాగుందని ఉంది బైబిల్ గ్రంథంలో? నిరాకారముగా, శూన్యముగా ఉంది, నిరాకారంగా. కానీ మీరు యెషయా గ్రంథం ఒకసారి తీస్తే, యెషయా గ్రంథం 45వ అధ్యాయానికైనా మనం చదివితే, భూమి అనేటువంటి దాన్ని అసలు దేవుడు ఎలా తయారు చేసాడో చెప్తాడు చూడండి. 18వ వచనం, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచును. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలముగా అగునట్లుగానే దాన్ని సృజించాడు. దేవుడు భూమిని తయారు చేసేటువంటి, క్రియేట్ చేసే సమయానికి భూమి ఎలాగుంది? నిరాకారంగా ఉందా? నివాసయోగ్యంగా ఉందా? కానీ ఆదికాండం మొదటి వచ్చిన దగ్గరికి వచ్చేటప్పటికి శూన్యంగా, నిరాకారంగా ఉంది. అంటే దేవుడు భూమిని తయారు చేసే సమయానికి దానికి ఒక ఆకారం ఉంది, మంచి ఆకారం, మంచి ఆకృతి ఉంది. కానీ ఆదికాండము మొదటి అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఆకారాన్ని కోల్పోయింది భూమి. ఎంతమందికి అర్థమవుతుంది?
అంటే ఒకప్పుడు ఈ భూమిని దేవుడు నాశనం చేశాడు, మళ్ళీ కొత్తగా సృష్టిని ప్రారంభించాడు. అవునా కదా? భూమి అనే దానికి ఆకారం ఉంది, శూన్యం లేదు. చాలా స్పష్టంగా నివాసయోగ్యముగా ఉందా? నివాస స్థలం అగునట్లుగా దాన్ని తయారు చేశాడు. ఎవరు నివసించడానికి? అంటే ఆదాము కాలం నుంచి చదువుకుంటే మనం మనుషులు. మరి అంతకు ముందు సృజించాడు కదా భూమిని, అప్పుడు ఎవరు నివసించేవారు? ఆయన తయారు చేసిందే నివసించడానికి కదా. నివసించడానికే అది అర్థంగా చేశాడు. ఆయన నివసించడానికే చేశాడు. మరి ఆదాము మొదల కాకముందు, పుట్టకముందు, సృజించబడక ముందు ఇంత అందమైన భూమి ఎందుకు నిరాకారంగా మారిపోయింది? ఎందుకు డ్యామేజ్ అయింది? ఎందుకు శూన్యంగా మారిపోయింది అని అంటే నేనంటాను, ఇది నా అభిప్రాయం మాత్రమే, ఆ భూమిని దేవుడే నాశనం చేశాడు, డిస్ట్రాయ్ చేశాడు. అంటే మనం ప్రకటన గ్రంథంలో కనబడేటువంటి ఆఖరి రోజుల్లో భూమి మీద ఎలాగైతే నాశనం అయిపోతుందో, ఎలాగైతే ఆకృతి కోల్పోతుందో, పాడైపోతుందో, ఆ విధంగా భూమిని దేవుడు నాశనం చేశాడు. ఆకృతి కోల్పోయినటువంటి ఆ భూముల మీద మళ్ళీ కొత్త సృష్టిని ప్రారంభించాడు. ఆమె రైట్? యేసుక్రీస్తునందు మనము నూతన సృష్టి. అంటే నేను చెప్పేది ఏంటంటే, చనిపోయాము, నరకానికి వెళ్ళే వాళ్ళు క్షమించాలి, పాతాళానికి వెళ్ళే వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోయారు, పరలోకానికి వెళ్ళే వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయారు. ఎవరు వెళ్తారు పరలోకం? యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా స్వీకరించిన వాడు పరలోకానికి వారసుడయ్యాడు. స్వీకరించినటువంటి వ్యక్తులు పాతాళానికి వారసులయ్యారు. జడ్జిమెంట్ జరిగింది, తీర్పు జరిగింది. అక్కడ దేవుడు కొంతమందిని క్షమిస్తాడు. జీవగ్రంథంలో ఒకవేళ వీళ్ళ పేర్లు ఉన్నాయేమో ఎతుకుదామని చెప్పి ఎతికిస్తే వాళ్ళు దొరుకుతారు, దేవుడు వాళ్ళని కాపాడుకుంటాడు. అప్పుడు ఎవరు నరకానికి వెళ్ళాలో వాళ్ళని నరకానికి పంపించేస్తాడు. పంపిస్తాడా లేదా? పరలోకంలో ఉండే వాళ్ళందరూ పరలోకంలోనే ఉంటారు. ఇక్కడ వరకు రైటే కదా. కానీ ఆ పరలోకంలోనే ఉండిపోరో. మళ్ళీ దేవుడు తయారు చేసేటువంటి ఈ నూతన సృష్టిలోకి, ఈ పరలోకంలోకి వెళ్ళిన మనమందరం మళ్ళీ వస్తాం ఇక్కడికి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థం అవట్లేదా? మనం పరలోకంలోనే ఉండవలసిన అవసరం ఉంటే భూమితో పనేంటి? మనం అక్కడ ఉంటే భూమితో పనేంటి దేవుడికి? ఎంతమందికి అర్థమవుతుంది? రూతి గారికి అర్థమైందా? నేను చెప్పేది అర్థమవుతుందమ్మా? మీకు అర్థమవుతే బయట వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. మనం పరలోకంలోనే శాశ్వత కాలం ఉండవలసి వస్తే దేవుడు పాత భూమిని తీసి మళ్ళీ కొత్తగా భూమిని ఎందుకు తయారు చేయాలి? ఎందుకు భూమి మళ్ళీ కొత్తగా మార్పులోకి రావాలి అంటే ఒకటే చెప్తాను, ఎవరైతే పరలోక వారసులయ్యారో వారందరూ కూడా మళ్ళీ నూతన సృష్టిలోకి రాబోతున్నారు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? వెళ్తాం పరలోకానికి, దేవుణ్ణి చూస్తాం, కొంత సమయాన్ని ఖచ్చితంగా గడుపుతాం, ఆ దివ్యమైనటువంటి అమూల్యమైనటువంటి దృశ్యాలన్నిటినీ అనుభవించి అక్కడే ఉండిపోము. మళ్ళీ దేవుడు కలుగు చేసే నూతన సృష్టిలోకి మనం వస్తాం. దేవుడు ఒకప్పుడు భూమిని తయారు చేసి దాన్ని నాశనం చేసి ఎన్నిసార్లు నాశనం చేశాడో, ఎన్నిసార్లు మళ్ళీ దాన్ని రినోవేషన్ చేశాడో, మళ్ళీ బాగు చేశాడో, మళ్ళీ కొత్తగా సృష్టిని ప్రారంభించాడో నాకు తెలియదు. తెలిసినా నేను మాట్లాడను. మాట్లాడాలి అని అనిపించినా మాట్లాడే ధైర్యం నాకు లేదు. లోకం నన్ను ఏ విధంగా చూపిస్తాదో అని భయంతో బైబిల్లో లేని విషయం జోలికి వెళ్ళకూడదు కనుక నేను వెళ్ళట్లేదు. ఉన్న వాటి గురించే మాట్లాడుతున్నాను. చాలాసార్లు భూమిని దేవుడు నాశనం చేసి కొత్త సృష్టి చేశాడో లేదో నాకు తెలియదు, కానీ
ఈ భూమిని నాశనం చేస్తాడో కొత్తగా మళ్ళీ సృష్టిని దేవుడు కలుగు చేస్తాడు. అదే యెషయా 45:18 ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని బట్టి అర్థమవుతా ఉంది. చాలామంది సైన్స్కి బైబిల్కి ఎక్కడ పడదంటే, ఆదాము పుట్టినటువంటి సమయం నుంచి కానీ మన లెక్కలు చూసుకుంటే 6000 సంవత్సరాలు మాత్రమే. కానీ ఎన్ని విధాలైనటువంటి భౌగోళిక పరిశోధనలు చేస్తున్నా భూమి యొక్క వయసు కొన్ని కోట్ల సంవత్సరాలు చూపిస్తూ ఉంది. అవునా కదా బ్రదర్? కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది భూమి. ఆదాము నుంచి లెక్క చూస్తే 6000 కదా. ఇక్కడే చాలామంది తేడా కొట్టేస్తూ ఉంటుంది. నేను అడుగుతున్నాను, ఆదాము నుండి మొదలైనటువంటిది 6000. ఆదాముకు ముందు భూమి లేదా? ఆదాముకు ముందు భూమి లేదా? కొత్తగా మళ్ళీ సృష్టించాడు ఆయన. ఆదియందు జలముల మీద ఆత్మ అల్లాడుచుండెను. ఎప్పుడు దేవుడు సెలవిస్తాడా మళ్ళీ సృష్టిని ఎప్పుడు ప్రారంభిందామా అని సెలవిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క నిమిషం ఆలోచించాలి, సరసర మొత్తం మార్చి తీర్చేసాడు అంతే. ఎంతమందికి అర్థమవుతుంది? డైనోసరస్ అనేటువంటివి ఆదాము కాలానికి సంబంధించినవి కావు. అంతకు ముందు కూడా ఉన్నటువంటి భూమిలో నివసించేటువంటివి. దేవుడు భూమిని ఎందుకు నాశనం చేశాడో తెలియదు నాకు. అంతకు ముందు మనుషులు ఉన్నారా లేదా అది కూడా నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఏదో జరిగింది. భయంకరమైనటువంటి రీతిలో భూమి దహించిపోయింది, నాశనం చేశాడు. పూర్తిగా నీటితో భూమిని కప్పేశాడు దేవుడు, పూర్తిగా. కానీ ఈసారి భూమిని నాశనం చేసేసి అగ్నితో, అప్పుడు నీటితో కప్పేసిందని కనబడుతుంది. నీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళడం, కొత్తగా మళ్ళీ భూమి బయటికి రావడం, సృష్టి ప్రారంభించబడడం, ఇదంతా జరుగుతూ ఉంది. నేను అంటాను, ఈ భూమిని దేవుడు నాశనం చేస్తాడు, పూర్తిగా దాన్ని సర్వనాశనం చేస్తాడు. తర్వాత మళ్ళీ నూతన భూమిని, నూతన ఆకాశాన్ని మళ్ళీ కలుగు చేస్తాడు. ఆ లోకంలోకి మనం రాబోతున్నాం. మళ్ళీ వెళ్ళిన వారు అక్కడ ఉండిపోం, మళ్ళీ వస్తాం. ఏ శరీరాలతో వస్తాం అనేటువంటి దాని మీద కూడా నేను డిస్కషన్ చేయాలనుకోవట్లేదు. మీరు అలా ప్రూవ్ చేయగలరండి పాస్టర్ గారు? ఇన్ని మాటలు చెప్తున్నటువంటి మీరు దాన్ని ఆధారాలతో చూపించకపోతే వినేటువంటి వాళ్ళకు కూడా చాలా అపోహలు వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. కనుక ఎలా మీరు ప్రూవ్ చేయగలుగుతున్నారంటే, చాలా విధాలుగా ప్రూవ్ చేయగలను, కానీ వాక్యం ద్వారాగానే ప్రూవ్ చేయాలి. నాకు అనిపించింది గనుక, దేవుడు నాకు చూపించాడు గనుక, ఎవరో చూడనటువంటి దర్శనాలు నేను చూశాను గనుక అది మీరు నమ్మేయాలి అని అంటే చాలామంది దగ్గర నేను బ్యాడ్ అవుతాను. వాక్యం ద్వారాగా మాత్రమే నేను మాట్లాడాలి. అవునంటారా కాదంటారా? మీకు ఒక విషయం తెలుసా? ఒక 2 days క్రితమే కొన్ని పరిశోధనలో తేలింది ఏంటంటే, మనిషి యొక్క హార్ట్ ఎలాగైతే పల్స్ కొట్టుకుంటూ ఉంటుంది, దబ్ 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 అని కొట్టుకుంటుందా, భూమికి కూడా బీట్ ఉందని కనుగొన్నారు. భూమికి పల్స్ ఉందని కనుగొన్నారు 2 days క్రితమే. అది దుబ్ దుబ్ అని కొట్టుకుంటున్నటువంటిది కనుగొన్నట్టుగా కొంతమంది నివేదికలు ఇచ్చారు. ఎంతో నిజమో నాకు తెలియదు, నేను దాని మీద పరిశోధన కూడా చేయలేదు. ఇంకా భూమికి కూడా లైఫ్ ఉందా, ప్రాణం ఉందా, దానికి పల్స్ ఉందా? వాక్యం ఏం చెప్తుందంటే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాయి కొన్ని. ఏమో అది మనకు అనవసరం, దాని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. నాశనం అయింది, మళ్ళీ కొత్తగా మళ్ళీ దాన్ని పునఃప్రారంభిస్తున్నాడు. ఏమంటారు, వాట్ ఇట్ మీన్స్, కొత్తగా మళ్ళీ దాన్ని రినోవేషన్ చేయబోతున్నాడు ఆయన. ఆ రినోవేషన్ చేసినటువంటి ఆ లోకానికి మళ్ళీ మనం వస్తాం. హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్ అంటే, మొట్టమొదటి ఆధారం చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. దానికంటే ముందు ఒకసారి 2వ పేతురు గ్రంథం చూద్దాం. అంటే ఇది కూడా మీరు చూపిస్తే ఇంకా బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. పేతురు రాసిన 2వ పత్రిక తీయండి. తీసారా? 3వ అధ్యాయం తీయండి.
నేను చెప్పేది కరెక్టో కాదు మీకు అక్కడ అర్థమవుతుంది. 3వ అధ్యాయం 13వ వచనం. అయినను, జాగ్రత్తగా, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నామో వాటి యందు నీతి నివసించును. దేనికోసం కనిపెడుతున్నామంట? ఈ ఆకాశం కాదు, ఈ లోకం కాదు, కొత్త ఆకాశం కొరకొని కొత్త భూమి కొరకు వెళ్తున్నాం. అక్కడ నీతిమంతులు మాత్రమే నివసిస్తారు, పరలోకానికి వెళ్ళిన వారు మాత్రమే నివసిస్తారు. ఈ వచనం అర్థమైంది నేను చెప్పిన దానికి లింక్ ఉందా లేదా? ఇప్పుడు చూడండి 21వ అధ్యాయం. ఎక్కడుంటామంటే, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ క్లియరెన్స్ ఇస్తున్నాను, మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను. ఎర్లీ కంక్లూజన్లోకి వచ్చేస్తున్నారు చాలామంది. అంటే ఇక్కడ నా సంఘం కాదు, కొత్తగా ఎవరన్నా మనం ఫాలో అవుతుంటే వాళ్ళకి అది కొంచెం తప్పుగా ఎందుకు అనిపిస్తుందంటే, ఎర్లీ కంక్లూజన్ ఫాస్ట్గా తీసేసుకుంటున్నారు వాళ్ళ డెసిషన్. అది కాదు, పూర్తిగా వీడియో చూడండి, పాత వీడియోలు కూడా చూడండి, అప్పుడు బాగా అర్థమవుతుంది నా యొక్క బోధ. ఎర్లీ కంక్లూజన్ మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. అంతే కదా, మనం పైన రంగు చూసి బాగుంటుందా బాగోదని ఇలా చెప్పగలం? దాన్ని తినాలి, దాన్ని ఆస్వాదించాలి. ఆస్వాదించిన తర్వాతే దాని రుచి, అసలు సిసలైన రుచి బయటపడుతుంది. అందుకే పెద్దలు కూడా అంటారు, పైన బుక్ యొక్క అట్టం చూసి మీరు ఎప్పుడూ కూడా జడ్జి చేయకండి చెప్పి. డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అంటాడు. కవర్ని బట్టి ఎప్పుడు కూడా, పైన అట్టను బట్టి జడ్జ్ చేయకండి, లోపల ఉన్నటువంటి మాధుర్యాన్ని బట్టి, రాసిన మాటలను బట్టి జడ్జ్ చేయాలంటారు. ఎర్లీ కంక్లూజన్ మంచిది కాదు, నేను ప్రూవ్ చేస్తాను. మనం వెళ్తాం పరలోకానికి, జాగ్రత్తగా గమనించండి. పరలోకంలో దేవునితో పాటుగా ఉంటాం, దేవునితో పాటుగా గడుపుతాం, దేవునితో పాటుగా నివసిస్తాము. కానీ మనం అక్కడ ఉంటాం శాశ్వతం కాదు. మళ్ళీ ఒక ప్రాంతానికి మనం రాబోతా ఉన్నాం, ఒక ప్రదేశానికి మనం రాబోతా ఉన్నాం. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేటువంటిది? అర్థమవుతుందా లేదా? ఖచ్చితంగా దేవుడు ఉండేటువంటిదే పరలోకం. అసలు సిస్సలైనటువంటి పరలోకం దేవుడు ఉండేటువంటి స్థలం. అది దేవుడి కోసమే. యెహెజ్కేలు చూశాడు ఆ పరలోకాన్ని, కేరేబులు, సెరప్పులు, వీటన్నిటిని చూశాడు, దేవుడు ఉండేటువంటి లోకాన్ని. అక్కడ ఉండం మనం. అక్కడ ఉండడానికి మనకి అసలు అంత సీన్ లేదు. వెళ్తాం, చూస్తాం, దేవుడితో గడుపుతాం, కానీ మనం ఉండవలసినటువంటి ఆ ప్రదేశం మళ్ళీ వేరొకటి ఉంది. ఏంటి అనేది రుజువుపరుస్తాం. చూడండి 21వ అధ్యాయం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాయి, సముద్రం ఇక లేదు. సముద్రం లేదు, పాత భూమి లేదు, పాత ఆకాశం లేదు. అంటే సముద్రం లేనటువంటి భూమి ఒకటి తయారవుతుంది, మళ్ళీ ఉండబోతుంది, కలగబోతా ఉంది. ఇదే భూమి మీద సముద్రం ఉండదేమో కొన్ని కోట్ల సంవత్సరాలు. సముద్రంలో మనకు కనబడుతున్నట్టుగా చేపలు మాత్రమేనా? మహామత్స్యములు, ఇంకా రాయలేని కూడా చాలా ఉన్నాయి. రాయలేని వాటి దగ్గరికి మనం వెళ్ళకూడదు. సముద్రము తన మృతులను, ఏదో ఉంది సముద్రంలో, చెప్పొచ్చు కదా పాస్టర్ గారు, ఎందుకంటే బాబు ఎన్ని వద్దు, ఉంటే మాట్లాడదాం, లేకపోతే మాట్లాడదు. పౌలు గారి దర్శనం చూశాడు, ఆయన చెప్పేశాడు, నేను కొన్ని చెప్తున్నాను, కొన్ని చెప్పను. ఎందుకు వచ్చిందని నా ఉద్దేశం. అంతే, చెప్పాలని ఆశ ఉంది, చాలా ఆశపడుతున్నాను చెప్పాలని. చూసిన ఎన్నో విషయాలు చెప్పుకోవడానికి భయం వేస్తుంది. అంతే. సముద్రం ఇక లేదు, మరియు జాగ్రత్తగా గమనించండి, నూతన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్తకులకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం దేవుడి దగ్గర ఉంటుందా? పరలోకంలో ఉంటుందా? పరలోకం నుంచి, దేవుని నుంచి వేరుగా దిగి వస్తుంది ఇక్కడ కిందకి. చెప్పాలి మీరు. పరలోకంలోనే ఉంది నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం. దేవుడి దగ్గరే కట్టబడింది నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం. ఆ పట్టణం కట్టబడిన చోట ఉండట్లేదు, దేవుని దగ్గర నుండి పరలోకముని విడిచి దిగి వస్తుంది. మనం ఉండేది
ఈ పట్టణంలో ఒళ్ళు జలదరిస్తుంది నాకైతే. మనం ఉండబోయేది శాశ్వత కాలము, రాజ్యము చెయ్యబోయేది, దేవునితో పాటుగా నివసించబోయేది స్థలం, ఉండే స్థలం నూతన యెరూషలేము అనే స్థలంలో ఉంటాం. ఆ పట్టణంలోకి వెళ్తాం మనం. ఆ పట్టణం ఆ రాజ్యాన్ని, ఆ మహిమను విడిచి కిందకు వస్తుందంట. కిందకు వస్తుందా లేదా? దేవుణ్ణి పరలోకం నుంచి దాటుకుని కిందకు వస్తుంది. మళ్ళీ అదే అధ్యాయము 10వ వచనం, ఆత్మవశున్నై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అని పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి మళ్ళీ తిరిగి వచ్చుట నేను చూశాను. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనం ఉండేది నూతన యెరూషలేము అనే పట్టణంలో. ఆ పట్టణం మళ్ళీ నూతనముగా కలుగు చేయబడిన భూమి మీదకి వస్తుందా? కట్టబడుతుందా పట్టణం నూతనంగా భూమి మీద? మళ్ళీ మీ ఆలోచనకే వదిలేశాను. అక్కడ ఉంటాం మనం, అక్కడ ఉండబోతున్నాం. మీకు డౌట్ రావాలి, రాకపోతే బాధ. నేను వెళ్ళి మీ కొరకు చెప్పండి నివాసములను కట్టబోచున్నాను. ఆయన వెళ్ళి కట్టిన పట్టణంలోకి మనం వెళ్తాం. ఆ పట్టణంతోనే మళ్ళీ కిందకి దిగి వస్తాం. ఎంతమందికి అర్థమైందని చెప్పేది? ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 14వ అధ్యాయం. నీ రెఫరెన్స్లు అసలు చూపించను, మీకు కూడా తెలిసిన చూపించనని, అంటే బయట వాళ్ళకి అపార్థం చేసుకుంటారని ఎన్ని చూపించాల్సి వస్తుంది. 14వ అధ్యాయం, మీ హృదయమును కలవర పడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందున విశ్వాసం ఉంచుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, మళ్ళీ నా మీద కూడా విశ్వాసం ఉంచండి అంటున్నాడేంటి? అంటే ఈయన దేవుడు కాదా? త్రిత్వం. రేపు చెప్తాను, ఎల్లుండి మైండ్ బ్లాక్ అయిపోతుంది. లేని ఎడల మీతో విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. ఒకవేళ లేకపోయినా మీతో చెప్తుంది ఏంటంటే, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగిన మరలా వచ్చిన యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోదును. ఈయన వెళ్ళి దేనికోసం అంట? ఇంగ్లీష్ బైబిల్లో మ్యాన్షన్స్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. కట్టడములు, పెద్ద పెద్ద ప్రాకారాలతో కూడినటువంటి నివాస స్థలములు. యేసయ్య క్లియర్గా చెప్పాడు, నేను వెళ్ళి మీ కొరకు ఏం కడుతున్నాను? నివాసాలు కడుతున్నాను. ఆ కట్టినటువంటి నివాసాలే యెరూషలేము, నూతన యెరూషలేము అనే పట్టణం. అక్కడే ఉంటాం. అక్కడుండి పట్టణంతో పాటుగా మళ్ళీ కిందకి దిగి వస్తాము అని నేను అంటాను. ఎంతమందికి అర్థమవుతుంది? పరలోకం అంతా కరెక్టే, కానీ ఆ నివాసాలతో ఈయన ఏ నివాసాలు అయితే కట్టాడో అయ్యే నివాసాలు మళ్ళీ దేవుని నుండి, పరలోకము నుండి దిగి వచ్చుట నేను చూశాను అన్నాడా? అయ్యే నివాసాలు ఉన్నాయా? నిజంగా 100కి 200% ఉన్నాయి. నువ్వు చూసావా? నేను చూడలేదు, మా అమ్మగారు చూశారు. పరలోకంలో మన కొరకు నివాసాలు కట్టాడు. పట్టణం ఒకటే, పెద్ద యెరూషలేము అనేటువంటి నూతన పట్టణం. ఆ పట్టణంలో చాలా ఇళ్ళు ఉంటాయి. ఆ ఇంట్లోకి వెళ్ళి ఖచ్చితంగా దేవుడు నీ కొరకు కడుతున్నాడు, నీ క్రియలు కూడా అక్కడ కట్టిస్తూ ఉంటాయి. అక్కడుండే పట్టణం కట్టడానికి సిమెంటు, ఇసుక, నీళ్లు అవసరం లేదు. దేవుని మహిమతో కట్టబడే పట్టణం అది. అక్కడ చెదపట్టదో ఉన్నదా? నిజంగా 100% ఉంది. 100% ఉంది అని నమ్మడానికి పెద్ద ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి మాటే. ఆకాశము భూమి గతించిపోయినా
నా మాట గతించిపోదు, బైబిల్లో ఒక్క పొల్లు కూడా పోదు. ఖచ్చితంగా నివాసాలు ఉన్నాయా? ఉంటాయి. మా అమ్మగారు 2 అన్నయ్యలు పోగొట్టేసుకున్నారు. 2 నెలల వ్యవధిలోనే, 2 నెలల్లో ఇంకా బయటికి రావట్లేదు ఆ బాధలో అనే లోపే పెద్ద అన్నయ్యను కూడా పోగొట్టేసుకున్నారు. సేమ్ అలాగే తల్లిదండ్రులు కూడా 2 నెలల లోపే, తీరుకునే లోపే మళ్ళీ ఇంకొక వ్యక్తి కోల్పోవడం. చాలా ఇబ్బందులు పడ్డాం, మీకు తెలియంది ఏమీ లేదు. మేము పడిన శ్రమలో సమస్యలతో పోల్చుకుంటే చాలామంది జీవితాల్లో వచ్చే సమస్యలు, శ్రమలు చాలా చిన్నయే. అన్ని విధాలుగా నలగొట్టబడ్డాం, విరగొట్టబడ్డాం, ఇబ్బందులు పాలయ్యాం. మా అమ్మగారి యొక్క మనస్తత్వం ఏంటి మీకు తెలుసు. గొప్ప చేయడానికి ఈ మాట మాట్లాడట్లేదు. కుట్టేటువంటి చేమన సైతం పావురం వల్లే పట్టుకొని పక్కన పెడుతుంది. దాన్ని ఎందుకు చంపేయడం? దోమలకు రక్తం ఎవరిస్తారా పాపం, తాగపోతే అంటది. బాగానే ఉంది అనుకుంటాను. ఆవిడ నుంచే చీమల ముందు అయ్యి వేయొద్దు, చీమలను చంపొద్దు అంటుంటాను నేను. అవి నేర్చుకుని మళ్ళీ కోడి మేక తినేస్తాం. చెప్తున్నాను, ఆ మనస్తత్వంకి పోల్చి చెప్తున్నాను. అలాంటి మనస్తత్వం చచ్చిపోయినప్పుడు ఆవిడ రికవర్ అవ్వడానికి, ఇంట్లో ఎవరన్నా చనిపోతే ఆవిడ రికవర్ అవ్వడానికి 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల టైం పట్టింది. ఆవిడ అంతటా ఆవిడ భోజనం చేయడానికి 4 నుంచి 5 నెలల టైం పట్టింది. అంత సెన్సిటివ్ ఆ ఫీలో చాలా సెన్సిటివ్ ఆవిడ. మా కుటుంబంలో ఎవరు లేరు అంత సెన్సిటివ్గా, అంత సెన్సిటివ్ మైండెడ్. నా కోసం ప్రార్థన చేస్తుంది అనుకోండి, నేను పుట్టినరోజుకి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను అనుకోండి, నేను ప్రార్థన చేయించుకుని లేచే సమయానికి ఆవిడ మోకాల ప్రాంతం అంతా నీరుతో తడిచిపోయి ఉంటుంది. ఆవిడ ప్రార్థనలే ఈ రోజు వరకు నన్ను ఇలా నిలబెట్టే అంటాను. దేవుని మహాకృప, నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, సంఘబిడ్డల యొక్క ప్రార్థనలు ఈ రోజుకి నన్ను సజీవ లెక్కల్లో ఉంచి అంత గొప్పగా ప్రార్థన చేస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తి జీవితంలో ఎంతో ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించిన 2 అన్నయ్యల్ని కోల్పోయింది. ఎంత ఇష్టం అంటే వాళ్ళ అన్నయ్యలో వాళ్ళు తప్పు చేస్తున్నారని తాతయ్య గారు వాళ్ళు మందలించేటువంటి సమయంలో అన్నం పెట్టేవారు కాదంట, వాళ్ళకి బుద్ధి రావాలని. అలాంటి సమయంలో మా అమ్మ పెట్టుకున్నటువంటి ప్లేట్లో అన్నాన్ని ప్లేట్లో ఉన్నట్టుగానే వాళ్ళ అన్నగారిని ఏ గదిలో అయితే తాతయ్య గారు పెట్టేశారో అక్కడ వాళ్ళ అన్నయ్యకి పెట్టేసి ఆ కటకటాల నుంచి తినండి అన్నయ్య అని ఈ చేతులతో అలా తినేస్తే మళ్ళీ తీసుకొచ్చి, అమ్మ తినేసాం అన్నం, తినేసా నానా అని చేతులు కడుక్కొని పస్తులు ఉన్న రోజులు మా అమ్మ జీవితంలో బోల్డ్. అంత ఇష్టం అన్నయ్యలంటే. కడుపు మార్చుకొని ఆ కటకటాల్లో నుంచి చేతులతో అలా అన్నం తినేస్తే మేము తినేసానని చెప్పి అబద్ధం ఆడి, చిన్న పిల్లంట, చాలా చిన్న బుడతంట. ఆ మా అమ్మమ్మ చెప్తా ఉన్నది నాకు ఇప్పటికీ గుర్తే. అంత ఇష్టం అన్నయ్యలంటే. అలాంటి అన్నయ్యలను కోల్పోయింది ఆవిడ. అంత ఇష్టం అన్నయ్యలంటే, ప్రాణం. నాకంటే ఇష్టం మా అమ్మగారికి అన్నయ్యలంటే. 2 2 నెలల వ్యవధిలో కోల్పోయింది. ఆవిడ ఏడ్చిన ఏడుపు దావీదు రోదన కంటే భయంకరమైందంటాను. అంతగా రోధించింది, అంతగా ఆవిడ గుండెపోటు వచ్చి చచ్చిపోద్ది అనుకున్నాం మనం అందరం. అలాంటి పరిస్థితుల్లో ఏడ్చింది. దేవుడే ఆమెను ఆదరించాడు. దేవుడే ఆవిడకి మళ్ళీ బలాన్ని అనుగ్రహించాడు. కొంతకాలం తర్వాత మా అమ్మగారికి దర్శనం వచ్చినట్టు తిరిగి ఉండదు, దేవుడు ఇచ్చిన వరం అది. కొంతకాలం తర్వాత మా అమ్మగారికి ఒక దర్శనం వచ్చింది. నాకు అంత ఐడియా అయితే లేదు, చిన్న మావయ్య పెద్ద మావయ్యో తెలియదు, కానీ ఒక మావయ్య కనబడ్డాడు. తెల్లని వస్త్రాలు ధరించుకొని చాలా మెరుస్తున్నటువంటి ముఖం తేజస్సుతో ఆ వ్యక్తి కనబడ్డారు. అన్నయ్య ఏంటన్నయ్య ఇక్కడ ఉన్నావు అంటున్నాడు దర్శనంలో. ఇక్కడే కదా ఉండాలి నేను అని అంటే, ఆ మాటల్లో ఒక మాట అడిగిందంట, అన్నయ్య చిన్నన్నయ్య ఏడన్నయ్య, పెద్ద అన్నయ్య వచ్చినట్టున్నాడు, చిన్నన్నయ్య ఏడన్నయ్య అని అంటే, అదుగో అక్కడ కనబడుతుంది చూడు, అక్కడ చిన్నోడు ఉంటాడు, నేను ఇటువైపు ఉంటాను అని అన్నాడంట. నేనేమో ఎక్కడ ఉంటానో, చిన్నోడు అక్కడ కనబడుతుంది చూడమ్మా, అక్కడ ఉన్నాడు. ఆయన చేతిలో ఒక స్టీల్ క్యారేజ్ లాంటి క్యారేజ్ ఉండి, పెరిగన్నమా లేకపోతే చద్దన్నమో తెల్లగా ఉందంట ఆహారం. అదేంటో అమ్మకు కూడా తెలియదు, అమ్మ కూడా దాని మీద మంచి అవగాహన అయితే చూశానురా అని మా అమ్మగారు నాకు చెప్పడం బాగా గుర్తు.
దాన్ని బట్టి నేను చెప్పదలిచిన మాట ఏదన్నా ఉందంటే, యేసయ్య చెప్పిన విధంగానే మన కోసం నివాసాలు కట్టడానికి వెళ్ళాడు. నివాసాలు ఉన్నాయి. నీ భక్తి, నీ ఆత్మీయత, నీ క్రియలు, నీ ఆత్మ రక్షణను బట్టి నీ నివాసాలు ఆ చోట కట్టబడతాయి. ఆ నివాసాలు అక్కడే ఉండిపోతాయా? అక్కడ నుండి నూతనంగా పట్టణం అంతా కూడా మళ్ళీ దిగి కిందకి వస్తుంది. ఆ పట్టణంలోనే మనం ఉంటాం. అందుకే ఆయన అన్నాడు చూడండి, స్థలములు మీరును ఉండునట్లు నేనుండు స్థలములో మీరును ఉండునట్లు లాగిన మరలా వచ్చిన ఎదుగుట నా యొద్ద నుండకు మిమ్మల్ని తీసుకుని పోతాను. అంటే ఆ పట్టణంలో దేవుడు కూడా ఉంటాడనా ఉంటాడన్నా చెప్పాలి. ఉంటాడు. చూడండి 21. ఇప్పుడు ఆ పట్టణంలో ఉంటాం మనము అన్డౌటెడ్లీ అని చెప్పి రుజువుపరచడానికి కొన్ని ఆధారాలు చూపించాలి. ఆధారాలు చూపించకపోతే పని అవదు. నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం దిగి వస్తుంది పరలోకం నుండి, ఆ పట్టణంలోనే మనం ఉండబోతున్నాము అని చెప్పాను వాక్యం చూపించి. భూమి మీద మళ్ళీ పట్టణం దిగుతుందా ఏంటనేది కరెక్టే, అదొక ప్రూఫ్. ఆ పట్టణంలో మనం ఉంటాము. యేసే వెళ్ళింది కూడా పట్టణాన్ని కట్టడం కొరకే. ఆ పట్టణం అంతా కిందకు వస్తుంది మళ్ళీని అనేటువంటిది ఒక ప్రూఫ్, ఒక ఆధారం రుజువుపరిచాను. అదొక్కటే చెప్తే సరిపోదు, ఇంకా చాలా రుజువుపరచవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. ఆ పట్టణంలో ఎవరుంటారనేది అంతా కూడా 21వ అధ్యాయంలో ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడన్నా చదువుకోండి. దానికి సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. ఇక 21వ వచ్చి దాని 12 గుమ్మల గురించి రాశాడు. అది ఎప్పుడన్నా మాట్లాడు. పట్టణం రాజవి శుద్ధ సువర్ణమే స్వచ్ఛమైన స్ఫటికం పోలి ఉన్నది. చాలామంది అంటారు పరలోకంలో రోడ్లు బంగారంలా ఉంటాయని చెప్పి. ఉంటాయి ఖచ్చితంగా, కానీ అక్కడ బంగారంలా ఉండేటువంటి రోడ్లు ఈ పట్టణానికి సంబంధించిన రోడ్లు. బంగారం అంటే నిజం బంగారం, మేలిం బంగారం ఉంటుందని కాదు. బంగారం అంటే దేవుడు ఉంటే బంగారంతో మనకు పని ఏంటి? అంత శ్రేష్టమైనటువంటి దానితో పోల్చబడ్డాయి ఆ వీధులు, అంత శ్రేష్టమైనటువంటివని దాని అర్థం. అంతేగాని పరలోకంలో బంగారు రోడ్లు కాదు, ఈ పట్టణానికి బంగారు రోడ్లు ఉంటాయని పోల్చి చెప్తున్నాడు. చూడండి 21వ స్వచ్ఛమైన 21 ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యంతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమైన పోలి ఉన్నది. దానిలో ఇంకే దేవాలయం నాకు కనబడలేదు. ఆ పట్టణంలో దేవాలయంతో పని లేదు. ఆ పట్టణంలో యెరూషలేము అనేటువంటి పట్టణంలో దేవాలయం ఉన్నదా? మొదటి దేవాలయం ఉంది, రెండో దేవాలయం ఉంది, మూడో దేవాలయం కూడా కట్టబడుతుంది. సాతాను కూడా వస్తాడు, కూర్చుంటాడు, అపవిత్రం చేసేస్తాడు. కానీ ఈ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలో దేవాలయంతో పని లేదు. ఎందుకు పని లేదో చూడండి. అక్కడ దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు. సర్వాధికారి అనే దేవుడుకు ప్రభువును గొర్రె పిల్ల దానికి దేవాలయమై ఉన్నారు. ఇదే మన రిఫరెన్స్, మన సంఘానికి సంబంధించినటువంటి లైను. తాతయ్య గారు ఎప్పుడో దర్శనంలో వస్తే ఈ 22వ అధ్యాయం 21, 22 వచనాలు కోట్ చేశాడు. దేవుని గొర్రె పిల్ల సంఘం అని పేరు పెట్టడానికి ముందు దేవుడు ఈ వచనాన్ని చూపించాడు. దేవుని గొర్రె పిల్ల సంఘం మీటింగ్స్ చూసినా, పాంప్లెట్లు చూసినా, ఏం చూసినా ఈ రెఫరెన్సే ఉంటుంది. మీరు ఎక్కడ చూసినా సరే దానితో ఇంక దేవాలయంతో పని లేదు. దేవుడే ఉన్నాడో, గొర్రె పిల్లే దానికి దేవాలయమే ఉన్నది. దేవుడు గొర్రె పిల్ల. మళ్ళీ మాట్లాడతాం దాని గురించి. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడితో పని లేదు, చంద్రుడితో పని లేదు. దేవుని మహిమే దానిలో ప్రకాశించినది, గొర్రె పిల్లయే దానికి దీపం. అంటే ఆ పట్టణంలో ఎంత వెలుగు ఉంటుందంటే ఆ వెలుగు సూర్యుడి నుంచి వచ్చేటువంటి, చంద్రుడి నుంచి వచ్చేటువంటి వెలుగు కాదు, కానీ ఆయనే వెలుగై ఉన్నాడు. నేను లోకానికి ఏమి ఉన్నాను? అంత ప్రకాశిస్తూ ఉంటాడు మన దేవుడు. ఆ వెలుగే సరిపోద్ది, చాలా ఎక్కువ ఆ వెలుగు. దీని గురించి వివరించాలంటే చాలా టైం పడుతుంది. నెమ్మదిగా తర్వాత రోజుల్లో దీని మీద పరిశీలన చేద్దాం. ప్రకాశించుటకై సూర్యుడు చంద్రుడు దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము.
దీపం యేసుక్రీస్తు పోల్చబడింది, వెలుగేమో మళ్ళీ దేవుని మహిమతో, తండ్రి మహిమతో పోల్చబడి మాట్లాడతాను. జనములు దాని వెలుగును అందరూ సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోకి తీసుకుని వత్తురు. మళ్ళీ భూరాజులు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ జనాలు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ జనాలతోని భూరాజులతో పని ఏముంది? మరి అలా ఉంటాయి. దాని మహిమ దానిలో తీసుకుని అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పకట వేళ ఏమాత్రము వేయబడవు. జనములు తన మహిమ ఘనతను దానిలోకి తీసుకుని వచ్చేదారు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమును వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైనదైనను అసహ్యమైనదైనను అబద్ధమైనదైనను జరిగించేవాడైనను దానిలో ప్రవేశింపడు. నిషిద్ధమైన దాన్ని జరిగించిన వాడు, అబద్ధాన్ని ప్రేమించేవాడు వాళ్ళు ఎక్కడ ప్రవేశించరు? నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలోకి. దేవుని గొర్రెపిల్ల గ్రంథంలో ఉన్న పేర్లు ఉన్న వాళ్ళే అందులో ఉంటారు. జీవ గ్రంథంలో పేర్లు, దేవుని గొర్రెపిల్ల గ్రంథంలో ఉన్న పేర్లు కలిగిన వాళ్ళే. ఇది మీకు అర్థమైంది. ఆ పట్టణం వచ్చింది, కొత్త భూమి కొత్త ఆకాశం మధ్యకు వచ్చింది. అది ఆ పట్టణంలో ఉండేది మనమే, మనం అక్కడే నివసించాలి. దానికి గల ప్రూఫ్ ఒకటి చూపించాను. రెండో ప్రూఫ్ చూపిస్తాను చూడండి. 22వ అధ్యాయం మరియు 1వ వచనం. స్ఫటికము వలె మెరినట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణ రాజవీధి మధ్యన ప్రవహించుట దూత నాకు చూపాను. మళ్ళీ కూడా దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు రెండు వేరువేరుగా చూపిస్తున్నాడు. నది రేపు చెప్తాను త్రిత్వం ఎలా ఉంటుందో చూద్దరు కానీ మీరు, మహా ఆశ్చర్యకరమైన రీతిలో ఉంటుంది. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణము రాజవీధి మధ్యన ప్రవహించుట దూత నాకు చూపాను. దేవుడి సింహాసనం ఉంది పట్టణంలో, నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలో. గొర్రెపిల్ల సింహాసనం, యేసుక్రీస్తు ప్రభువారి సింహాసనం కూడా ఉంది. ఈ సింహాసనాలు, రెండు సింహాసనాల మధ్య నుంచి ఆ పట్టణంలో జీవ జలముల నది ప్రవహిస్తుంది. అవునా? ఆ పట్టణంలో ఇద్దరు ఉన్నారు, రెండు సింహాసనాలు ఉన్నాయి. ఆ రెండు సింహాసనాల మధ్య నుంచి కూడా చూడండి, రాజవీధి మధ్యన ప్రవహించుట దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవులను జీవవృక్షముండెను. ఆ పట్టణంలో జీవ నదితో పాటుగా జీవవృక్షం కూడా ఉంది. అవునా? అది నెలకు ఫలించుచు 12 కాపులు కాస్తుంది. దేవాది దేవుని పరలోక సన్నిధిలో జీవవృక్షంతో పనేంటి? జీవవృక్షం తింటే ఆ మనిషి ఇంకెన్నటికీ చనిపోడు. పరలోకానికి వెళ్ళినోడు ఇంకెన్నటికీ చనిపోడు. పరలోకంలో ఉండేవాడు కూడా ఎన్నటికీ చనిపోడు. అలాంటి పరలోకంలో ఉండేటువంటి స్థితికి మనం వెళ్ళినప్పుడు మళ్ళీ జీవవృక్షంతో పనే ఉంటుంది. జీవవృక్షం ఎందుకు ఉండాలి? జీవవృక్షం కనబడుతుంది ఏంటి మళ్ళీ ఆ పట్టణంలో? అసలు జీవవృక్షాన్ని దేవుడు ఎక్కడి నుంచి తయారు చేశాడు? ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? జీవవృక్షం ఎక్కడ నుండి పుట్టుకొచ్చింది? దాని ప్రస్తావన ఎక్కడ మొదలైంది? ఎక్కడ? ఏదేను తోటలో. ఏదేను తోటలో అయితే దేవుడు ఆశ తీరలేదో అదే తోటలోకి మళ్ళీ దిగుతున్నావా? అదే ప్లేసులో మళ్ళీ నూతన యెరూషలేము అనే పట్టణం దిగి వస్తుందా? అదే తోటలో మళ్ళీ దేవుని యొక్క బిడ్డల్ని కట్టబోతున్నాడా? ఆయన ఆశపడ్డాడు, చాలా ఆశించాడు, చాలా అనుకున్నాడు, కానీ జరగలేదు. ఈసారి జరగబోతుందేమో. అవునా కదా? జీవవృక్షం ఏదైనా తోటలో ఉండేది. అక్కడ ఇద్దరిని పెట్టాడు దేవుడు. ఆదాముని అవ్వనే దేవుడు తయారు చేసి ఆ తోటలోకి తీసుకొచ్చాడు. తోటలో తయారు చేయలేదు వాళ్ళిద్దరిని. తోటని తయారు చేసింది ఈయన, తూర్పు వైపుని తయారు చేశాడు. చేసిన మనుషుల్ని ఈ తోటలోకి తెచ్చిపెట్టాడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఆదికాండం తెద్దామా? దీని నుంచి చాలా ఆన్సర్లు వస్తాయి, కానీ నేను మాట్లాడాలనుకోవట్లేదు వాటి గురించి. 2వ అధ్యాయము ఆదికాండము 8వ వచనము. దేవుడైన యెహోవా తూర్పున
తూర్పు అంటే పరలోకం ఉండేటువంటి ప్రదేశం అంటే కొన్ని లేఖనాలను బట్టి ఆ తూర్పు నుండే సూర్యుడు కూడా ఉదయిస్తాడు. తూర్పుని ఏదైనా తోటలో ఒక తోట వేసి దాన్ని నిర్మించిన నరుని దానిలో తీసుకుని వచ్చి పెట్టాడు. ఏదైనా తోటలో చేయలేదు ఆయన్ని, నరుల్ని వీళ్ళిద్దరినీ కూడా తయారు చేసుకొని ఏదైనా తోట వేసి ఆ తోటలో పెట్టుకున్నాడు. ఆయనతో పాటు పెట్టుకున్నాడు, ఆయనతో పాటుగా చూడాలనుకున్నాడు. ఆయనే ఈ సంతానాన్ని వర్ధిల్లడం అనేటువంటిది చూసి ఆనందించాలనుకున్నాడు. కానీ సాతాను దాన్ని పాడు చేశాడు. ఆ రోజు తీరని ఆశ మళ్ళీ తీరబోతుందా? అదే ఏదైనా తోట లోనికి దేవుడు ఈ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణాన్ని తిరిగి దింపబోతున్నాడా? అర్థం చేసుకోండి, మీకు అర్థమవుతుంది. అలాగే మీకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, జీవవృక్షం అనేటువంటి దాన్ని దేవుడు ఎక్కడేం తయారు చేశాడు? అవునుగాక అంటే వచ్చిందా? సృష్టిలో అన్నీ కూడా అవునుగాక, ఇలా జరుగునుగాక అంటే వచ్చేసినాయి. కానీ మనిషిని అలా తయారు చేయలేదు దేవుడు. అవునుగాక అంటే రాలేదు, తన చేతులతో సృజించుకున్నాడు తన స్వరూపమునందు. అవునా కదా? జీవవృక్షాన్ని ఎలా తయారు చేశాడు? అవునుగాక అంటే వచ్చిందా? లేకపోతే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? అది నేల నుండి పుట్టుకొచ్చిందని ఉంది. చూడండి కావలిస్తే, జీవవృక్షం అనేది నేల నుంచి పుట్టింది. చూడండి. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారము మంచిదినైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్య జీవవృక్షమును, మంచి చెడ్డలు తెలివించే వృక్షమును ఎక్కడి నుంచి మొలిపించాడు? నేల నుండి మొలిపించాడు. అన్ని వృక్షాలు ఎలాగైతే నేల నుండి పుట్టుకొచ్చాయో చెప్పాలి, జీవవృక్షం అనేటువంటిది కూడా నేల నుండే పుట్టుకొచ్చింది. అదృశ్యంగా అప్పటికప్పుడు వెంటనే వచ్చింది కాదు, అది వెంటనే ఎక్కడి నుంచి ఊడిపడింది కాదు, అన్నిటి వల్లే నేల నుంచి వచ్చింది. ఈ నేల నుంచి వచ్చినటువంటిది ఈ జీవవృక్షం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను, అంటే 2 ఉన్నాయా జీవవృక్ష చెట్లు? ఈ చెట్టు ఎక్కడుంది? దేవుని పరదేశులు, దేవుడు ఉండేటువంటి లోకంలో. అవునంటారా కాదంటారా? ఏదైనా తోటలో ఏ జీవవృక్షం అయితే పుట్టుకొచ్చిందో పరదేశులో జీవవృక్షం ఉన్నట్టుగా కనబడుతుంది. మళ్ళీ అదే జీవవృక్షము 22 ప్రకటన, ఈ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణపు నడి వీధి నది వైపుగా చివరి భాగంలో ఉన్నట్టుగా కనబడుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి. ఆ నది యొక్క ఈవులను ఆవులను జీవవృక్షం ఉండెను. మళ్ళీ మనం అక్కడే ఉండిపోవలసిన పరిస్థితి ఉండుంటే మళ్ళీ కిందకి దిగి రావడం ఎందుకు? ఒకవేళ పరలోకంలోనే ఉండవలసి వస్తే అసలు జీవవృక్షంతో పనే ఉంది? మళ్ళీ యెరూషలేము, నూతన యెరూషలేము అనే పట్టణం దగ్గరికి జీవవృక్షం వస్తుంది అనే దాన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది, ఆ పట్టణము అనేటువంటిది మళ్ళీ భూమి మీదకి దింపబడుతుంది. నేను అనుకున్నట్టుగా ఏదైనా తోట ఉన్న ప్రదేశంలో ఇప్పటికీ చాలామంది శాస్త్రవేత్తలు బోల్డ్ పరిశోధన చేశారండి. ఏదైనా తోట అక్కడ, ఏదైనా తోటకి, ఏదైనా తోట అక్కడ. ఎందుకు అంటే వీళ్ళు పిచ్చితనం తగలయ్యా. ఆ జీవవృక్షం చెట్టు దొరికేస్తే తినేసి చచ్చిపోకుండా ఉందామని అనుకున్నారు. ఇటు ఎంతమంది పరిశోధించారంటో. కొంతమంది ఇరాక్, కొంతమంది ఇరాన్, టర్కీ ప్రదేశాల్లో ఉండేది అని అనేవారు. మోషే శరీరాన్ని తీసేసి దేవుడు ఎక్కడో కప్పెట్టాడు, దాన్ని తీసేసి పరదేశంలో పెట్టాడు, మళ్ళీ దింపుతాడు కిందకి. ఇప్పుడు మోషే చనిపోయిన తర్వాత పిస్కా కొండ మీద ఆయన చచ్చిపోయాడు. ఆయన బాడీని ఎవరు కప్పెట్టారు? దేవదూతలు కప్పెట్టారు.
సాతాను ఆ బాడీ దగ్గరికి వచ్చేసరికి ఆ బాడీని తీసేసాడా లేదా? తీసేసాడా? బతుకున్నటువంటి హానోకుని, బతుకున్నటువంటి ఏలియాని బ్రతుకున్నట్టుగానే తీసేసుకున్నాడా? మరి ఒక చెట్టుని ఉన్నపాటుగా తీసుకుని ఆయనకి నచ్చిన చోట ఎట్టలేడా? పెట్టలేడా? పెట్టుకోలేడా? అంటే అక్కడ ఆ పళ్ళు తింటారని కదా నా ఉద్దేశం. అది ఒక ఉపమాన అలంకార రూపకమైన రీతిలో రాయబడింది. ఎందుకు రాయబడిందో చెప్తాను. అసలు మరణం అనేటువంటిదే లేనప్పుడు జీవవృక్షంతో పనే ఉంది. ఇంక మనకు మరణం లేదు కదా, శాశ్వత కాలం దేవునితో పాటుగా ఉండబోయే వాళ్ళం కదా, పరలోక వారసులైన మనం. మరణం ఉండదు కదా. మరి మరణం ఉండదన్నప్పుడు మళ్ళీ జీవవృక్ష ఫలంతోని చెట్టుతో పనే ఉంటుంది. మనకు దాంతో అవసరమే లేదు కదా. ఆ వృక్షము మళ్ళీ నూతన యెరూషలేమైనటువంటి పట్టణంలో కనబడుతుంది. నూతన యెరూషలేమైనటువంటి పట్టణంలో మనం ఉంటాం, అక్కడ కనబడుతుంది అని క్లియర్గా. జీవవృక్షం అంటే నెలకు ఫలించచ్చు 12 కాపులు కాయను. అంటే అది మామూలు చెట్టు కాదు, అది మామూలు చెట్టు సీజనల్గా కాసేది. దీనికి మరణమే లేదు, దీనికి అసలు అంతమే లేదు కనుక ప్రతి నెల కాపు కాస్తుంది వృక్షం. ఇదొక విషయం. ఏ అంటే జీవవృక్షంతో అసలు అవసరమే లేదు పరలోక వారసులకి. అదొక పట్టణంలోకి మళ్ళీ అది పెట్టబడబోతుంది, రాబోతుంది ఆ పట్టణంలోకి, నూతన యెరూషలేమైనటువంటి పట్టణంలోనికి. కాబట్టి ఆ పట్టణం పరలోకంలో ఉండేటువంటిది కాదు, మళ్ళీ నూతన భూమి నూతన ఆకాశంలో నుంచి మళ్ళీ దిగబోతుంది ఆ పట్టణంలో. ఆ పట్టణంలోనే మనం ఉండబోతున్నాం. ఇది మొదటి విషయం. ఆ పట్టణంలో జీవవృక్షం కూడా ఉండబోతుంది. జీవవృక్షం కూడా ఉండబోతుంది. దేవుడు ఏదైనా తోటలో అయితే జీవవృక్షాన్ని కలిగి చేశాడో అదే తోటలో మళ్ళీ అదే తోటగా మనల్ని దేవుడు ఎంచి చూసుకోబోతున్నాడా ఏమో నాకు తెలియదు. 22వ అధ్యాయం ఇది రెండో ప్రూఫ్. మూడోది నెలకి కాపులు కాస్త 4 చూడండి. 4 ఏంటంటే 4వ వచనం, ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసలు యందుండును, రాత్రికి ఎన్నడూ ఉండదో, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. నేను ఇది ఈ జీవవృక్షం అనేటువంటి ఆ పదాన్ని, వర్డ్ని నేను కొంచెం ఎక్కువగా పరిశీలించాను. ఆ వృక్షం అనేటువంటిది, ఆ చెట్టు అనేటువంటిది ఒకవేళ క్రీస్తుకి ఏమన్నా పోల్చబడిందేమో, సిలువుకి ఏమన్నా పోల్చబడిందేమో అనే ఆలోచనతో కూడా దీని మీద చాలా పరిశీలించాను. అది సిలువుకి కానీ లేదంటే యేసుక్రీస్తు ప్రభు వారికి కానీ పోల్చబడింది కాదు. ఒక అలంకార ఉపమానం అలాగ రాసేయడమో అనుకున్నాను కాదు. దాని మూల భాషలోకి వెళ్ళిపోతే గ్రీకులో ఈ జీవవృక్షంని జైలోన్ అని పిలిచారు. జైలోన్ అనే పదం ఉపయోగించబడింది గ్రీక్ భాషలో. జీవవృక్షం అనేటువంటిది గ్రీకులో మనం ఆలోచిస్తే నిజంగా అది చెట్టే అని అర్థం వస్తుంది. అంటే ఆ చెట్టు క్రీస్తుకి ఏమీ పోల్చబడింది కాదు, సిలువుకి ఏమీ పోల్చబడింది కాదు. మోషే ఇత్తడి సర్పం క్రీస్తు సిలువుకు పోల్చబడినట్టుగా ఇక్కడ జీవవృక్షము క్రీస్తు సిలువుకు పోల్చబడింది కాదు, నిజంగానే అది చెట్టు అని ధృవీకరిస్తుంది గ్రీక్ బైబిల్, జైలాన్ అనేటువంటి పదం. కాబట్టి నిజమైన చెట్టేనా చెక్క అని కూడా అన్నాడు. 100కి 100% అది చెట్టే, క్రీస్తుకు పోల్చబడింది కాదు. అది 100%, 1000% అది క్రీస్తుకి పోల్చబడింది కానే కాదు. అయితే ఖచ్చితంగా పట్టణంలో మనం ఉండబోతున్నాం అనేటువంటి విషయాన్ని మనం రుజువుపరచడానికి 5వ వచనం కానీ చదివితే మనకు అర్థమవుతుంది. 22:5, రాత్రి ఇకెన్ననూ ఉండదో, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగములు చెప్పండి రాజ్యము చేయుదురు. ఎవరితో రాజ్యం చేస్తారు? దేవునితో రాజ్యం చేస్తారు. ఎవరున్నారని అక్కడ రాజ్యం చేయడానికి? అంటే మనలో మనమే పరిపాలించేసుకుంటామా? ఒకడు రాజ్యం చేయాలంటే ఆ రాజుకి ఆ రాజ్యానికి మనుషులు అవసరం.
మనుషులు లేకుండా రాజ్యం అవుతుందా? రాజ్యం చేయగలరా? చేయలేరు కదా. మరి అదేంటి, ఈ మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు, మనం ఎవరిని రాజ్యం చేయబోతున్నాం, మనమే కదా అక్కడ ఉండేది? నేను చెప్పను, వద్దు కూడా. 22వ అధ్యాయము 2వ వచనం, ఆఖరి వచనం చూడండి. ఇక్కడ ట్విస్ట్ ఉంటుంది. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. మళ్ళీ స్వస్థత ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ వేదనైనను, మరణమైనను, బాధ అయినను, ఆకలి దప్పికలైనను ఉండవు కదా. స్వస్థతకు ఉపయోగిస్తారంట ఆకుల్ని. అంటే మళ్ళీ జబ్బులు వస్తున్నాయా? అంటే బలహీనతలు అనేటువంటివి ఏమన్నా మళ్ళీ పుట్టుకొస్తాయా? బలహీనత లేకుండా, వ్యాధి లేకుండా స్వస్థత అనేటువంటి మాట అవసరం లేదు. స్వస్థత కొరకు ఆకు ఉపయోగించబడుతుందంటే మళ్ళీ వ్యాధి బాధలు ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటారా? మీకే తెలాలి. జనములను అని అన్నాడు చూడండి. దాన్ని కూడా పరిశీలిస్తే గ్రీక్ భాషలోనే ఇందులో అయిన నేషన్స్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. 1000 ఏండ్ల పరిపాలనలో జనములను అనే పదం ఉపయోగించబడిన జనములను 1000 ఏండ్లు పరిపాలిస్తారని. అక్కడ ఏ అర్థమైతే ఉందో ఇక్కడ కూడా అదే అర్థం రాయబడి, మల్టిట్యూడ్స్, బృందము, సమాజము, మనుషులు. మనుషులను స్వస్థపరచుటకు జీవవృక్షము యొక్క ఆకులను ఉపయోగిస్తారంట. నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం దిగింది, అందులో మనం ఉన్నాం. వ్యాధి ఉండదు, బాధ ఉండదు, ఆకలి ఉండదు, మరణం ఉండదు. మరి ఈ మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పాలని ఆశ ఉన్నా చెప్పే ధైర్యం నాకు లేదు. అది పరిస్థితి. అంతకుమించి నేను ఏం మాట్లాడాలనుకోవట్లేదు. దేవుడు మాత్రం మరొక కొత్త సృష్టిని కలుగు చేయబోతున్నాడు. ఆ సృష్టిలో మన రాజు క్రీస్తే, రాజు సైన్యము, పరిపాలకులము మనమే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. మనం మరలా పరిపాలించబోతున్నాం, రాజ్యమును చెయ్యబోతున్నాము. పట్టణం బయట లేదు చెట్టు, పట్టణం లోపలే ఉంది. ఆ చెట్టు ఆకులు దేనికి ఎవరు ఉపయోగిస్తారో, ఎవరు వస్తారో ఆకుల కోసం నాకు తెలియదు. కానీ ఒకటైతే చెప్పగలను, సాతాన్నే పట్టి పీడించింది పాపం. 20వ అధ్యాయంలో రాయబడినట్టుగా సాతాను యుగయుగములు కూడా మండుచున్న గుండములో పడవేయబడతాడు. కానీ వాళ్ళ మధ్యన పాపాన్ని కూడా దేవుడు పాడేసినట్టుగా నేను చూడలేదు. ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఏం జరగబోతుందో నాకు తెలియదు. ఒక్కటే తెలుసు, చచ్చిపోయిన తర్వాత మాత్రం అసలు సిసలైన జీవితం మొదలవ్వబోతుంది. మరణం మనిషికి అంతం కాదు, మరణం మనిషి యొక్క ప్రారంభం. మరణం తర్వాతే అసలు సిసలైన జీవితం మొదలు కానున్నది. మరణం మనిషికి అంతం కాదు, మరణం మనిషికి ముగింపు కాదు. మరణమే ఒక మనిషి అసలు సిసలైన జీవిత ప్రారంభము. అంతకు మించి మాట్లాడాలి అనే తపన ఉంది, కానీ మాట్లాడాలనుకోవట్లేదు. చాలా రాసుకున్నాను, చాలా చూశాను, కానీ నేను ఏది చెప్పినా సరే లోకం నన్ను నమ్మదు. రాజకీయవేత్తకి చెడ్డ పేరు వచ్చిందనుకోండి, నెమ్మదిగా మళ్ళీ మంచి పేరు వచ్చే ప్రయత్నాలు చేయొచ్చు.
ఒక డాక్టర్కి చెడ్డ పేరు వచ్చింది అనుకోండి, వాడు మంచి డాక్టరు అని మళ్ళీ పేరు సంపాదించుకోవచ్చు. కానీ ఒక పాస్టర్ గారికి, సేవకుడికి చెడ్డ పేరు వచ్చిందా? జీవితంలో పోదు. ఆ పేరు నేను సంపాదించుకోకూడదు, రాకూడదు అని నా ఆలోచన. ఎందుకంటే నమ్మదు లోకం, నమ్మదు. నేను నమ్ముతున్నాను, అసలు సిసలైన మరొక సృష్టి దేవుడు మొదలు పెట్టబోతున్నాడు. ఆ పట్టణంలో ఉండేది మనమే, మనం ఉండబోతున్నాం. యెరూషలేము అనే మహా గొప్ప పట్టణం భూలోకానికి దిగి వస్తుంది. నూతన సృష్టి మళ్ళీ ప్రారంభించబడుతుంది. ఆ పట్టణంలో యుగ యుగాలు దేవునితో పాటుగా మనం పాలించబోతున్నాం. మీకు ఎన్నో ఆలోచనలు వచ్చేయచ్చు, చాలా చాలా బుర్రలో తిరిగేయచ్చు. అలాంటివి ఏమన్నా ఉంటే నన్ను అడగండి, పర్సనల్గా మాట్లాడతాను. ఫాలోవర్స్ అన్నా సరే, ఏం ఉండొచ్చు, ఏం జరగచ్చు, అలాంటివి ఏమన్నా ఉంటే నాకు కమెంట్ రూపంలో అయినా, వాట్సాప్లో అయినా ఖచ్చితంగా మీరు అడిగితే పర్సనల్గానే మాట్లాడతాను. అవి కూడా మాట్లాడవలసినవే మాట్లాడతాను. మాట్లాడకూడనివి, పొరపాటును కూడా బైబిల్లో ప్రస్తావించినవి కూడా పొరపాటు నేను మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఇందాక చెప్పింది, చచ్చిపోతే అన్నీ అయిపోతాను అనుకోకండి. చచ్చిపోయిన తర్వాతే అన్నీ మొదలవుతాయి. చావు ఒక జీవితానికి మొదలు. మనం ఇక్కడికి వచ్చింది యాత్రికుల వలె. మనం ఉండేది ఇక్కడ కాదు, మనం వేరే లోక సంబంధికులు. మళ్ళీ వెళ్ళిపోతాం అక్కడికి. ఇది జస్ట్ తాత్కాలికమైన లోకం మాత్రమే. శాశ్వత లోకం ఒకటి ఉంది. దేవుడు ఉంటే జీవవృక్షంతో పనేంటి, పరిపాలనతో పనేంటి, రాజ్యముతో పనేంటి? దీనికి తగిన సమాధానాల్లో తగిన కాలం ముందు దేవుడు కృప చూపితే మీ అందరితో నేను మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మనం శాశ్వత కాలము ఉండేది దేవునితోనే, కానీ దేవుడితో కాదు. దేవుడే మనతో కాపురం ఉండబోతాడు. ఉంది, దేవుడే మనతో ఉంటాడు. మన దగ్గరికి వచ్చి మనతో గడపబోతున్నాడు. ముందు రోజుల్లో ఆ నూతన యెరూషలేము అనే పట్టణంలో మనతో కాపురం ఉండబోతున్నాడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వతో కాపురం ఉన్నది ఎవరో? వాళ్ళు పండు తిన్న తర్వాత వచ్చాడా? కాదు, అప్పటి ముందు నుంచి ఆ తోటలోనే ఉన్నాడు దేవుడు. వాళ్ళ మధ్యనే సంచరించాడు, వాళ్ళ మధ్యనే ఉన్నాడు, వాళ్ళ మధ్యనే తిరిగాడు. అదే స్థితి మళ్ళీ రాబోతుంది. ఆ రోజు నెరవేరని ఆశ, ఆలోచన నెరవేరబోతుంది. తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళీ ఏమన్నా వస్తాయా? మళ్ళీ మనిషి అయినా పాపం, మనం మనుషుల్లో అవుతాం, మనం కాదు కదా. మన మహిమ శరీరాలను దాల్చుకున్నాం. ఏమో మళ్ళీ భూమి మీద దింపిన తర్వాత మళ్ళీ ఆయన ఏమన్నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాడా? ఇవన్నీ నాకు తెలియదు, నాకు అసలు ఏం తెలియదు. కానీ దేవుడు మహిమ శరీరాలుగా మార్చుకోవడానికి మాత్రం సమాధిలో కుళ్ళిపోయినటువంటి ఆ శరీరం నుంచే మళ్ళీ మార్చుకున్నాడు. ఎక్కడైతే మట్టి శరీరం మట్టి అయిందో అక్కడి నుంచే మళ్ళీ మహిమ శరీరాన్ని మార్చాడు, తయారు చేశాడు. మళ్ళీ అదే శరీరాన్ని మట్టి శరీరంగా మార్చబోతాడా? నాకు తెలియదు. తెలిసిన మాట్లాడు, నాకు ఎందుకు వచ్చింది? బాగుందా? ఇంకా ప్రూఫ్లు చూపించమంటే చూపిస్తాను. ఇంకా మీరు చాలామంది ఇప్పుడు ఎన్నో కమెంట్స్ చేసి, మీరు నాతో పాటుగా సదాకాలము ఉందరు, ఇలాంటి కొన్ని వచనాలన్నీ చూపించి ఇది అని అంటారేమో. దేవుడితోనే ఉంటాం, దేవుడు మనతో ఉంటాడు. కానీ శాశ్వత కాలం ఉండబోయేది పరలోకం కాదు, దిగుతాం. పట్టణం పట్టణంగా దించబడుతుంది. ఏ నివాసాలు అయితే యేసే మన కోసం కట్టాడో ఆ నివాసాలన్నీ ఒక పట్టణం. ఊరు ఎప్పుడవుతుందో చెప్పండి? ఊరు అని ఎప్పుడు పిలుస్తారు? ఒక ఇల్లు ఉంటే ఊరు అంటారా? ఒక రెండు ఇల్లు ఉంటే?
వీధి అని ఎప్పుడు పిలుస్తారు? స్ట్రీట్ అని. ఎవరు లేకపోతే స్ట్రీట్ అని పిలుస్తారా? ఏమంటారు? 4 ఇల్లులు ఉంటేనే అది స్ట్రీట్ అవుతుంది. ఒక 100 ఇల్లు కట్టబడితేనే అది ఊరు అవుతుంది, పట్టణం అవుతుంది. అన్ని నివాసాలు కట్టబడింది కనుక అది యెరూషలేము అనే పట్టణం అని పేరు పొందుకుంది. ఆ పట్టణంలో మనం బతకబోతున్నాం, నివసించబోతున్నాం. ఎలా ఉంటుంది? ఆ విజువలైజేషన్ అంతా వేరే లెవెల్. ఇది అవతార్ సినిమాలో డైరెక్టర్ గారు కూడా చూపించలేరు. దానికి 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది ఆ లోకం. మానవుని యొక్క ఆలోచనకి దొరికేది కాదు అది, ప్రవచించగలిగేది కాదది, వివరించగలిగేది కాదది, వర్ణించగలిగేది కాదది. నేను దాన్ని వర్ణించలేను. మహా గొప్ప పట్టణం అది. ఆ పట్టణంలో మనం ఉండబోతున్నాం. ఆదాము అవ్వ ఏ జీవవృక్షాన్ని అయితే చూసారో, ఏ జీవవృక్షంతో అయితే గడిపారో, ఏ జీవవృక్షపు ఫలం తిని బతికేస్తారేమో అనే ఆలోచనతో దేవుడు వారిని గెంటేసాడో. అందుకే కదా గెంటేశాడు. దాని చుట్టూ మళ్ళీ దేవుడు ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాడా? ఖడ్గాలు అగ్నిజ్వాలను ఉంచాడా? మళ్ళీ ఎవరన్నా వస్తారేమని. అంటే జీవవృక్షం ఎక్కడుందో గట్టి హై సెక్యూరిటీ మధ్యన ఉంది కదా అది. చెప్పచ్చు కదా పాస్టర్ గారు, ఎందుకండి బాబు ఇప్పుడు చాలు, ఏదో వాక్యం చెప్పుకుంటే వెళ్ళిపోదాం. చాలా రాసుకున్నాను, చాలా చూశాను. అది నా గొప్పతనం ఎంత మాత్రమో కాదు. ఇప్పుడున్న సేవకులతో పోల్చుకుంటే వాళ్ళ గూటికి కూడా సరిపోను. దేవుని యొక్క మహాకృప ఆ కొద్దిపాటి జ్ఞానాన్ని పొందుకోవడానికి అవకాశం ఇచ్చిందంతే. అవకాశం ఇచ్చింది. ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజున వాటిని బయలుపరుస్తాడు. ఒక స్టాండర్డ్కి వెళ్ళిన తర్వాత ఆ టైంలో దేవుడు తీసుకొస్తాడేమో. ఆ మాటలన్నీ చెప్పాలని అనుకుంటున్నాం కానీ చెప్పలేకపోతున్నా. ఇంకొక లోకం ఉంది. ఆ లోకం మన కోసం ఎదురు చూస్తుంది. అందుకే అంటాను, ఇక్కడే ఎందుకండి ఇల్లులు, ఎక్కడెందుకండి సొంత ఇల్లు లేదని బాధపడతారు, ఎక్కడెందుకండి మంచి బట్టలు లేవని బాధపడతారు, ఎక్కడెందుకండి డబ్బులు లేవని బాధపడతారు. అక్కడ ఉంది అసలు సిసలైనటువంటి ఇల్లు. ఆ ఇల్లుని మా అమ్మ చూసింది. మా పెద్ద మావయ్య చనిపోయిన మావయ్య దర్శనంలో చూపించి మాట్లాడాడు. నేను ఉండేది ఈ ఇంటిలో, చిన్నోడు అక్కడ ఉంటాడమ్మా. చాలా దూరం ఆడికి నాకుని మనిషిలాగే మాట్లాడారంట. అదొక రకమైన తేజస్సుతో. ఈ రోజుకి నేను మర్చిపోలేను. ఆ నివాసాలకి వెళ్ళబోతున్నాం మనం. ఈ సృష్టిని, భూమిని దేవుడు నాశనం చేయబోతున్నాడు. పూర్తిగా దహించిపోతుంది. మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత ఏటో తెలియదు నాకు, మళ్ళీ మార్చబోతున్నాడు ఆ భూమిని. నూతన సృష్టిని కలుగు చేయబోతున్నాడు. యేసు క్రీస్తునందున్నవారు నూతన సృష్టి. ఆ సృష్టి మనం. అలాంటి స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకెళ్ళాలనుకుంటే ఇంకెక్కడే తిరుగుదాం అనుకుంటున్నాను. మీరు మిమ్మల్ని ఏమనాలి? అది పెర్మనెంట్ అడ్రస్ మందే. ఇది అద్దిల్లు, అది పెర్మనెంట్ ఓనిల్లు. అది కాకపోతే ఇల్లు అక్కడ ఉండదు, దిగుతుంది కిందకి. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఏమన్నా డౌట్లు ఉంటే నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. ఫాలోవర్స్ కూడా మీకు ఏ డౌట్లు ఉన్నా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 8328294273 8328294273 నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీ యొక్క సందేహాలకి ఆ చోట నివృత్తి కలుగుతుందని నేను ఆశపడుతున్నాను. అలాగే యూట్యూబ్లో ఉన్నటువంటి ఫాలోవర్స్కి నా యొక్క చిన్న విజ్ఞాపన. చాలామంది చాలా నెలల నుంచి, సంవత్సరాల నుంచి మన ఛానల్ని ప్రోత్సహిస్తూ ఫాలో అవుతున్నారు. కానీ వాళ్ళు నా నెంబర్లో వాళ్ళు నెంబర్ సేవే లేవు. చాలామంది ఉన్నారు, పేర్లు ఎన్ని చెప్తే ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు చెప్పకపోతే బాగోదు కనుక నేను ఎవరి పేర్లు చెప్పాలనుకోవట్లేదు. అలాంటి వారు ఎవరన్నా ఉంటే రెగ్యులర్గా మనకి ప్రోత్సాహాన్ని సపోర్ట్ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరూ వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీ పేరుతో పాటుగా నెంబర్ సేవ్ చేసుకుంటాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఫ్యూచర్ డేస్లో కొన్ని రోజుల్లో లైవ్ అనేటువంటిది కూడా మేము పెట్టబోతున్నాం. ఆ లైవ్లో కనెక్ట్ అవ్వడానికి అందరికీ మేము పర్మిషన్ ఇవ్వట్లేదు.
చాలా జెన్యూన్ ఫెలోస్ నాకు తెలుసు, కొంతమంది కాంటాక్ట్స్లో కూడా ఉన్నారు. వాళ్ళకి మాత్రం లింక్స్ ఫార్వర్డ్ చేస్తాం. కాబట్టి ఆ లింక్ బట్టి మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు, వీడియో కాల్లో మాట్లాడవచ్చు. ఈ అవకాశాలు ఉండబోతున్నాయి కనుక అన్నోన్కి నేను ఇవ్వలేకపోతున్నాను. కాబట్టి వీలైనంత త్వరగా నాకు మెసేజ్ కానీ చేయగలిగితే మీ నెంబర్ని సేవ్ చేసుకుంటాను. లైవ్లో మీకు ఇష్టమైతే మీ అందరినీ కూడా కనెక్ట్ చేయబోతున్నాను. చాలా విషయాల మీద లైవ్ అనేటువంటిది ఏర్పాటు చేస్తూ ఉన్నాం కనుక దయించి మీరందరూ కూడా ఫాలో అవ్వాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను. కాబట్టి ఈరోజు నేను ప్రకటన గ్రంథాన్ని ముగించుకుంటున్నాను అనే మాట పొరపాటును కూడా నేను అనను కూడా. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని మళ్ళీ ధ్యానించబోతున్నాను. కానీ ఈ విధంగా కాదు, సరికొత్త విధానంలో. చాలామంది అడుగుతున్నట్టుగా ఇప్పుడు రాకడికి ఎలా సిద్ధపడాలి, అలాగే చాలా విషయాలు, త్రిత్వం, ఇలాంటి ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు ఉన్నాయి. వాటికి తగినటువంటి సమాధానాలు ముందు రోజుల్లో నేను చెప్పేయబోతున్నాను. దాని తర్వాత మళ్ళీ ప్రకటన గ్రంథాన్ని, పాత నిబంధనని, కొత్త నిబంధనని లింక్ చేస్తూ చాలా విషయాల మీద ప్రసంగాలు నేను చేయబోతున్నాను కనుక ఒకటే చెప్పాలనుకుంటున్నాను. దీనివల్ల నాకు వచ్చే ప్రయోజనం కంటే కూడా ఈ మెసేజెస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆత్మీయంగా ఎదుగుతారని, కట్టబడతారని, దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపరచబడతారని నేనైతే ఆశపడుతున్నాను. కాబట్టి మళ్ళీ మనం సంఘాల కోసం మాట్లాడలేదు, చాలా వచనాలు మర్చిపోయాం మనం. అలాగే తత్వం గురించి రేపు చెప్తాను, చాలా అద్భుతంగా ఉంటుంది దాని గురించి. అలాగే ఆదాము తప్పు చేస్తే నేత్రాలు ముయ్యబడాలి కానీ నేత్రాలు తెరవబడ్డాయి. ఇలాంటి చాలా చాలా మిస్టరీగా మిగిలిపోయినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి మీద పరిశీలించబోతున్నాను. అలాగే మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు అర్థం కానివి ఏమైనా ఉంటే వాటిని నాకు పంపించండి. వాటి మీద ప్రత్యేకమైన సబ్జెక్ట్ కూడా చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మార్నింగ్ బ్రదర్ గారు ఒక కమెంట్ సంథింగ్ అయితే పంపించారు. అన్న, అబద్ధం అనేటువంటిది ఆడకూడదా? ఆ అబద్ధం ఆడటం వల్ల మంచి జరుగుతుంది అంటే ఆ మంచిలో కూడా అబద్ధం ఆడకూడదు. ఇలాంటి కొన్ని అర్థవంతమైనటువంటి క్వశ్చన్స్ అడిగారు. వాటికి కూడా నేను సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే జీవగ్రంథం అంటే ఏంటి, జీవగ్రంథంలో పేరు రాస్తే మళ్ళీ కొట్టివేయబడుతుందా, మోషే కొట్టేయ అంటున్నాడు కదా, ఇలాంటి వాటి మీద సమూయేలు గురించి చేశాం కదా, వచ్చింది సమూయేలు కదా, అలాగా కొన్ని మిస్టీరియస్ క్వశ్చన్స్ మీద ఆన్సర్లు అయితే చెప్పబోతున్నాం. కాబట్టి ప్రార్థన అయితే చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలోనికి దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.